హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అని ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో క్లాస్ని అయితే రెగ్యులర్గా మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్గా అయితే మనకు ఉండడం జరిగిందండి. మీరు మెయిన్గా టీజీపీఎస్సీ గ్రూప్స్ పేపర్ చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పేపర్లో పేపర్ 1 ఏదైతే ఉందో పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏంటంటే ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు కూర్చొని 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది చదివి, సో మిగతా సబ్జెక్ట్స్ కూడా చదివి రివిజన్ చేసి, సో చాలా హెక్టిక్ ప్రాసెస్ అవుతుంది. సో డైలీ ఒక 1-2 అవర్స్ అయితే మీకు కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేశారనుకోండి. సో కరెంట్ అఫైర్స్కి మీరు ఏంటంటే ఒక టైం కేటాయించి ఎగ్జామ్కి 1 మంత్ ముందు కూర్చొని మీరు ఏదైతే నోట్ చేసుకుంటారో, రివిజన్ చేసుకుంటే యువర్ డన్ విత్ కరెంట్ అఫైర్స్. సో అందుకే మా తరపు నుంచి మీ కరెంట్ అఫైర్స్ అందించాలని ఈ ఇనిషియేటివ్తో మీ ముందుకైతే రావడమే జరిగింది. ఓకేనా? సో ఈరోజు మనం ఒక 7 టాపిక్స్ అయితే మాట్లాడబోతున్నామండి. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను డీల్ చేశాను. సో దాంట్లో నుంచి అయితే తప్పకుండా క్వశ్చన్స్ రావడానికి అయితే స్కోప్ ఉంది. సో అందుకే నిన్న కొంచెం క్లాస్ అని లెంది అయినప్పటికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే, కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అందులో మీకు కొన్ని టాస్క్ కూడా ఇచ్చాను చేయమని చెప్పేసి. సో అవి కూడా మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ప్రిపరేషన్ అది చేస్తే సరిపోతుంది అనమాట. సో అందుకే నేను ఇన్ డీటెయిల్గా నేను ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని మనకు అడుగుతున్నాడు, ఏ టాపిక్ మీద మనకి ఎక్కువ ఇస్తున్నాడు అనే దాని మీద నేను అనాలిసిస్ చేసి అలాంటి టాపిక్స్ నేను పిక్ చేసి మీతో డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఇండియాస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ గురించి టోటల్గా ఇన్ డీటెయిల్ డేటా అనేది కొంచెం మనకు ప్రొవైడ్ చేశారండి. సో దాని గురించి మనం అయితే మాట్లాడదాం. మీరు ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ సంబంధించింది కానీ, అగ్రికల్చర్ సంబంధించిన టాపిక్ కానీ, సో టీజీపీఎస్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీలో. సో దాని నుంచి మన క్వశ్చన్స్ అయితే ఎంత లేదన్నా ఒక అగ్రికల్చర్ మీదనే మనకి ఒక 5 క్వశ్చన్స్ అయితే దిగాయి మీరు చూసినట్టయితే. సో ఓకేనా? సో దాని గురించి చదువుకుందాం. అండ్ జాంగ్ ఒక ట్రైబ్ గురించి మనకి న్యూస్లో రావడం జరిగింది. సో వీటి గురించి కూడా చదువుకుందాం. అండ్ మియావాకి మెథడ్ అనే మహాకుంభ 2025. సో మహాకుంభ 2025లో మనకి మియావాకి మెథడ్ అనేది మనకి చేస్తున్నారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. సో మియావాకి మెథడ్ అంటే ఏంటి, అసలు దాంట్లో ఏం చేస్తారు అనేది మనం నేర్చుకుందాం. అండ్ అదేవిధంగా కవల్ టైగర్ రిజర్వ్ అనేది కూడా న్యూస్లో ఉండడం జరిగిందండి. సో దీని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మనం నేర్చుకుందాం, ఎక్కడుంది ఏంటి అనేది. అండ్ వైట్ ఐలాండ్ అనేది కూడా న్యూస్లో ఉందండి. సో దీనికి సంబంధించిన నేర్చుకుందాం. కొంచెం డిజాస్టర్ అనేది కలగడం వల్ల, అండ్ అదేవిధంగా ఆ డిజాస్టర్ సంబంధించిన మన ఇండియాలో ఎటువంటి టైప్ ఆఫ్ యాక్ట్స్ అని ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయినా మన ఇండియాని తీసుకొచ్చిన డిజాస్టర్ని టోటల్గా మిటిగేట్ చేయడానికి అనే విషయాలు కూడా మనం నేర్చుకుందాం ఈరోజు. అండ్ అదేవిధంగా షెండ్యూరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కూడా న్యూస్లో ఉంది. సో దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం కొన్ని ఫ్యాక్ట్స్ అయితే నేర్చుకుందాం. అండ్ సక్సెస్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీకు. సో నేషనల్ హెల్త్ మిషన్ యొక్క సక్సెస్ గురించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ క్లాస్లో మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. టోటల్ ఈ 7 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా నేను కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే 1.2x లాగానే 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో లెట్స్ గెట్ ఇంటు ద డిస్కషన్. ఇండియాస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి 6.5%కి రేజ్ అయిందని చెప్తున్నారు. ఏప్రిల్ టు డిసెంబర్ 2023 టైంలో మనకి $35.2 బిలియన్ ఉంటే, డిసెంబర్ 2024 టైంలో $37.5 బిలియన్ అయిందని చెప్పడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, విచ్ ఈజ్ 6.5% రైజ్ అని చెప్తున్నారు అనమాట. సో అగ్రికల్చర్ సర్ప్లస్ ఆఫ్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే మనకి ఏంటంటే, సో 2013 to 14 టైంలో మనకి $27.7 బిలియన్ మనకి పీక్ వెళ్తే 2023-2024 టైంలో మనకి ష్రింక్ అవడం జరిగింది to $16 బిలియన్ అంటే తగ్గిందనమాట. సో ఈ టైంలో చాలా పీక్ వెళ్ళడం జరిగింది అగ్రికల్చర్ యొక్క ట్రేడ్ ఎక్స్పోర్ట్ అనేది. సో ట్రేడ్ సర్ప్లస్ అనేది కూడా చూడడం జరిగిందనమాట. ఓకేనా? ద యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకి ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారము మనకి 2013 to 14 టైంలో మనకి 119.91 ఉంటే, 2019 to 20 ఉంటే మనకి 96.4 పాయింట్స్ అయితే రావడం జరిగింది. 2014 to 16 టైంలో మనకి 100 ఉండడం అయితే జరిగిందనమాట. సో ఓకేనా? ద యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఏం చేశారంటే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అందులో మనకి 2013 to 14 టైంలో మనకి 119.1 ఉంటే, 2019-20కి మనకి తగ్గిందనమాట. ఎంత తగ్గింది? 96.4 అయింది. 2014 to 16లో మనకి 100 పాయింట్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ద లో వరల్డ్ ప్రైజెస్ మేడ్ ఇండియాస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ లెస్ కాస్ట్ కాంపిటేటివ్ అండ్ ఇట్స్ ఫార్మర్స్ మోర్ వాల్యుబుల్ టు ద చీపర్ ఇంపోర్ట్స్.
సో ఈ విధంగా మన ఇండియా ఒక అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ అనేది ఒక లెస్ కాంపిటేటివ్గాను అండ్ అదేవిధంగా ఫార్మర్ వాళ్ళకి మనకి చీపర్ ఇంపోర్ట్స్గా కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో మనకి డ్రైవర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కనుక చూస్తే ఏవి మనకి ఎక్కువగా డ్రైవ్ చేసిందని చూస్తే అండి, ఇక్కడ మనకి స్పైసెస్, కాఫీ అండ్ టొబాకో ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ డ్రైవ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ద డ్రౌట్స్ ఇన్ బ్రెజిల్, వియత్నాం బూస్టెడ్ ఇండియాస్ కాఫీ ఎక్స్పోర్ట్స్. మనకి బ్రెజిల్లో, వియత్నాంలో డ్రౌట్స్ రావడం వల్ల ఇండియాలో కాఫీ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి బూస్ట్ అవడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా క్రాప్ ఫెయిల్యూర్ ఇన్ బ్రెజిల్ అండ్ జింబాబ్వే. బ్రెజిల్లో, జింబాబ్వేలో మనకి క్రాప్స్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఇండియన్ టొబాకోకి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవడం అని జరిగింది. అండ్ అదేవిధంగా ఇండియా రిమైన్స్ ద టాప్ గ్లోబల్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద చిల్లీ, మింట్ ప్రోడక్ట్స్, కమ్మిన్, టర్మరిక్, కొరియందర్ అండ్ ఫెనల్. సో ఈ విధంగా స్పైసెస్లో, కాఫీలో, టొబాకోలో మనకి ఇండియా అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ అనేది చేసింది. సో మనకి డ్రైవర్ ఆఫ్ ఎక్స్పోర్ట్గా మనకి స్పైసెస్, కాఫీ, టొబాకో అయితే ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి మెరైన్ ప్రోడక్ట్స్ చూసినట్టయితే మెరైన్ ప్రోడక్ట్స్ అనేవి మనకి డిక్లైన్ అవ్వడం జరిగిందంట. సో చూడండి, డిక్లైన్ ఫ్రమ్ $8.5 billion 2022 నుంచి $7.4 billion డిక్లైన్ అని చెప్తున్నారు. కీ మార్కెట్ చూస్తే US 34.5%, చైనా 19.6% అండ్ యూరోపియన్ యూనియన్ 14%. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మనకు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మెరైన్ ప్రోడక్ట్స్లో మన యొక్క కీ మార్కెట్స్ కనుక చూసినట్టయితే యూఎస్ఏకి మనకి 34.5% ఉంది అండ్ అదేవిధంగా చైనాకి అయితే మనకి 19.6% ఉంది అండ్ యూరోపియన్ యూనియన్కి 14% ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని మనకి టాప్ మెరైన్ ప్రోడక్ట్స్ కీ మార్కెట్స్ US, చైనా, యూరోపియన్ యూనియన్. అండ్ ఇక్కడ మనకి పొటెన్షియల్ రిస్క్ ఏంటంటే మనకి టారిఫ్ మెజర్స్ అయితే విధించడమే జరిగింది బై ద డొనాల్డ్ ట్రంప్ కుడ్ ఇంపాక్ట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫర్దర్. సో మనకి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన టారిఫ్ మెజర్స్ అనేవి కొన్ని ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద అని చెప్తున్నారు. సో ఇది ఒక పొటెన్షియల్ రిస్క్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా షుగర్ అండ్ వీట్ అని కూడా ఒక డ్రైవర్ ఉండడం జరిగింది ఎక్స్పోర్టర్స్లో. షుగర్ ఎక్స్పోర్ట్స్ చాలా షార్ప్గా మనం పడిపోవడం జరిగింది ఫ్రమ్ $5.8 billion నుంచి $2.8 billion డ్యూ టు ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్. సో గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి టోటల్గా డౌన్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా వీట్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్టయితే టోటల్గా కొలాప్స్ అవడం జరిగింది ఫ్రమ్ $2.1 billion నుంచి 2021 టైం నుంచి $1.5 billion in 2022-2023 టు నియర్ జీరో ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ ఓవర్ ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడం వల్ల వీట్ ఎక్స్పోర్ట్ని టోటల్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి షుగర్ అండ్ వీట్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా అక్కడ మనకి మెరైన్ అనేది కూడా మనకి టోటల్గా తగ్గింది. ఓన్లీ మనకి స్పైసెస్ అండ్ కాఫీ అండ్ అదేవిధంగా టొబాకోలో మనకి ఇండియా అనేది టోటల్గా మనకి బూస్ట్ అవడం జరిగిందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా రైస్ పరంగా చూసినట్టయితే నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ రిమైన్ స్ట్రాంగ్ డిస్పైట్ టెంపరరీ బ్యాన్స్ అండ్ డ్యూటీస్ ఆన్ ద సర్టన్ వెరైటీస్. సో ఈవెన్ దో మనకి టెంపరరీ బ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు. అండ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ సెట్ టు హిట్ ఏ న్యూ రికార్డ్ హై ఇన్ 2024-2025. సో 2024-2025లో ఒక న్యూ రికార్డ్ అని సృష్టించబోతుంది ఈ యొక్క బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గ్రాఫ్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి స్పైసెస్, కాఫీ అండ్ టొబాకో ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాలో ట్రేడింగ్ అనేది చాలా బూస్ట్ అవడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మెరైన్ ప్రోడక్ట్స్ అనేవి టోటల్గా డిక్లైన్ అవడం జరిగింది డ్యూ టు ద టారిఫ్ మెజర్స్ బై ద డొనాల్డ్ ట్రంప్. కానీ ఇక్కడ మనకి కీ మార్కెట్గా చూసినట్టయితే US, చైనా అండ్ యూరోపియన్ యూనియన్ కీ మార్కెట్స్ కూడా జరిగింది. అండ్ షుగర్, వీట్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి షార్ప్గా డిక్లైన్ అవ్వడం అయితే జరిగింది డ్యూ టు ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అండ్ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడం వల్ల. రైస్ కనుక చూసినట్టయితే నాన్ బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని స్ట్రాంగ్ టెంపరరీ బ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరిగింది. అండ్ 24-24 టైంకి మనకి ఏంటంటే బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఒక కొత్త రికార్డ్ అయితే హిట్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని అనలైసిస్ చేసాం. సో దీని నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది తగ్గింది, ఏది ఎక్కువ ఉందనేది కొంచెం పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఇప్పటిదాకా మనము ఎక్స్పోర్ట్స్ గురించి అయితే మనం మాట్లాడాము. ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ గురించి మాట్లాడదాం. ఇండియాస్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడినైతే ఆర్ డామినేటెడ్ బై 2 కమోడిటీస్ అండి. ఆ 2 కమోడిటీస్ ఏంటంటే ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్. సో ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్ అనేవి ఇండియా అగ్రికల్చర్ ఇంపోర్ట్స్లో మనకి డామినేట్గా ఉండడం జరిగింది ఈ యొక్క 2 కమోడిటీస్ అనేవి. సో పల్సెస్ యొక్క ఇంపోర్ట్స్ కనుక మనం చూసినట్టయితే $4.2 billion నుంచి ఇన్ 2016 టైంలో టు అన్ యావరేజ్ ఆఫ్ $1.7 billion మనకి పడిపోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో డ్యూ టు ద హయ్యర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ బట్ సర్జ్డ్ పాస్ట్ $5 billion ఇన్ 2023-2024 డ్యూ టు ఏ పూర్ క్రాప్. సో మనకి కొంత పూర్ క్రాప్ ఉండడం వల్ల
సో టోటల్గా మనకి ఏంటంటే 2016-17 టైంలో $4.2 బిలియన్ అనేవి ఇంపోర్ట్స్ అక్కడ నుంచి $1.7 బిలియన్ పడిపోవడం అయితే జరిగింది. ఇది మనకి యావరేజ్గా ఉందండి, ఓకేనా. సో 2016-17 టైంలో మనకి $5 బిలియన్ కూడా మనకి సర్చేస్ అయినప్పటికీ కొంచెం పూర్ క్రాప్ ఉండడం వల్ల మనకు కొంచెం డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా హై అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎడిబుల్ ఆయిల్స్ స్పెండింగ్ ఇన్ 2024-2025 is said to be the highest after 2021-2022. సో 2021-2022 టైంలో మనకి చాలా హైగా పెట్టడం అని జరిగింది. దాని తర్వాత మనకి 2024-2025కి మనకి హైయెస్ట్గా పెట్టడం జరుగుతుంది విత్ 20.8 బిలియన్ వెన్ ద ఉక్రెయిన్ వార్ డ్రౌట్ టు ద గ్లోబల్ ప్రైజెస్. సో రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్కి ఎడిబుల్ ఆయిల్కి సంబంధం ఏంటి అర్థమవుతుందా. సో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతాయండి మనకి, ఓకేనా. సో రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల ఏంటంటే సప్లై చైన్ డిస్ట్రక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ సప్లై చైన్ డిస్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి సార్ అంటే, ఇప్పుడు ఒక కంట్రీ అనేది ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్లో మనకి ఏంటంటే మనకి కొన్ని ఆయిల్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎకానమిక్ జాఫర్లు మీరు చూసినట్టయితే మీకు ఉక్రెయిన్లో ఏమేమి మనకి ఎక్కువగా మనకి ప్రొడక్షన్ అవుతాయని వాటి మీద కొన్ని కంట్రీస్ అని ఉక్రెయిన్ మీద మనకి డిపెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బ్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా మారిందండి, ఓకేనా. సో మీరు చూసినట్టయితే ఉక్రెయిన్కి అండ్ రష్యాకి ఇక్కడ మధ్యలో మనకి బ్లాక్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ బ్లాక్స్ మీద నుంచి కూడా మనకి ట్రేడ్ అనేది మనకి వెళ్ళడం అని జరుగుతుంది అనమాట. సో డ్యూ టు ద రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మనకి ఈ యొక్క బ్లాక్స్ నుంచి వచ్చే ట్రేడ్ అనేది టోటల్గా డిస్టర్బ్ అవడం అని జరిగింది. దాని తర్వాత ఈ యొక్క సప్లై చైన్ డిస్టర్బ్షన్ జరిగిందనమాట. అండ్ ఉక్రెయిన్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ద ఆయిల్ కావచ్చు, వేరే ప్రోడక్ట్స్ కావచ్చు, సో వాటి వల్ల వేరే కంట్రీ డిపెండ్ అయిన కంట్రీస్ కూడా మనకి టోటల్గా డిస్టర్బ్ అవ్వడం జరిగింది, ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎడిబుల్స్ ఆయిల్స్ అనేవి వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి కొంచెం హైయెస్ట్ అమౌంట్ అయితే పెట్టడం జరిగింది డ్యూ టు ద రష్యా ఉక్రెయిన్ వార్, డ్యూ టు ద గ్లోబల్ ప్రైజెస్ అనేది రేజ్ అవ్వడం జరిగింది. సో అండ్ అదేవిధంగా కాటన్ మీద కూడా మనం ఏంటంటే మేజర్ ఎక్స్పోర్టర్గా ఉండడం జరిగింది, వన్స్ ఏ మేజర్ ఎక్స్పోర్టర్. కానీ ఇండియా బికేమ్ దే నెట్ ఇంపోర్టర్ ఇన్ 2024 చూసారా. సో ఇండియా అనేది వన్స్ మేజర్గా ఎక్స్పోర్టర్గా ఉంటే ఇండియా అనేది 2024 టైంలో నెట్ ఇంపోర్టర్గా ఉందండి. సో ఎక్స్పోర్ట్స్ మనకి 575.7 మిలియన్ డాలర్స్ ఉంటే ఇట్ వాస్ ఫెల్ 81% మనకి తగ్గిందని చెప్తున్నారు. వైల్ ఇంపోర్ట్స్ 91.87 మిలియన్ డాలర్స్కి ఎక్కువ ఇంపోర్ట్స్ అనేవి వెళ్ళిందని చెప్తున్నారు నాన్న, ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి రీసెంట్గా వచ్చిన డేటా అనమాట ఇది. సో ఇండియా అనేది మనకి నెట్ ఇంపోర్టర్గా ఇన్ 2024లో మారింది. సో టాప్ ఇంపోర్ట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి చూడండి ఏప్రిల్-డిసెంబర్ 2024 అండ్ ఏప్రిల్-డిసెంబర్ 2023 అండ్ 2023-2024 టోటల్గా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి ఇచ్చిన డేటా అనమాట ఇది. టోటల్గా మనకి వెజిటబుల్ ఆయిల్స్, పల్సెస్, ఫ్రెష్ ఫుడ్స్, క్యాషు, స్పైసెస్, రా కాటన్, న్యాచురల్ రబ్బర్, సో ఈ విధంగా మనకి టాప్ ఇంపోర్ట్స్ ఉండడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇందులో మనకి మెయిన్గా ఏంటి పల్సెస్ అనేవి అండ్ అదేవిధంగా ఎడిబుల్స్ ఆయిల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండడం జరిగింది, ఓకేనా. సో దీస్ ఆర్ ద 2 కమోడిటీస్ మనకి హైయెస్ట్గా ఉండడం జరిగింది ఇంపోర్ట్స్లో, ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో అర్థమైందా. సో అగ్రికల్చర్ ఒక ఎక్స్పోర్ట్స్ గురించి అండ్ ఇంపోర్ట్స్ గురించి, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి జువాంగా. సో జువాంగ్ అనేది మనకి పీవీటీజీ అనమాట. సో దట్ ఈస్ పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్. సో పీవీటీజీస్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదాం. సో నేషనల్ హ్యూమన్స్ రైట్స్ కమిషన్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే సార్ట్ చేయడం జరిగిందని ఫ్రమ్ ద ఒడిషా గవర్నమెంట్ ఆన్ అలిగెడ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఆఫ్ ద జువాంగా ట్రైబ్. సో జువాంగా ట్రైబ్ మీద మనకి ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు. సో ఫాలోయింగ్ ఏ పిటిషన్ బై ద హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ హైలైటింగ్ పూర్ యాక్సెస్ టు ద హెల్త్, రోడ్, బేసిక్ అమెంట్మెంట్స్, ఎంఫసైజింగ్ ఇన్ ఫర్ ఇమీడియట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు అడ్రస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్సెస్. సో ఇక్కడ మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది జరిగాయి ఇక పీవీటీజీ సంబంధించిన మనకి జువాంగా ట్రైబ్ మీద. సో దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు సార్ట్ అవుట్ అయితే చేస్తారని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్గా జువాంగా ట్రైబ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. ఇది మనకి పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్. సో వీటి గురించి ఇన్ డీటెయిల్ ఈ క్లాస్లోనే మాట్లాడదు, ఏం కంగారు పడకండి. సో ఇన్ ఇండియా ప్రైమర్లీ రిసైడింగ్ ఇన్ కేంజోవోర్ అండ్ డెన్నకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. సో ఒడిశాలో వీళ్ళు లొకేట్ అవ్వడం జరుగుతుందండి. సో పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు జువాంగా ట్రైబ్. సో దే నేమ్ జువాంగా మీన్స్ సన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ దేర్ డయలెక్ట్. సో వాళ్ళ యొక్క డైలెక్ట్లో దాని యొక్క మీనింగ్ ఏంటంటే సన్స్ ఆఫ్ మ్యాన్ అని అర్థం. సో దే ఆర్ ముండా ఎథనిక్ గ్రూప్ విత్ డీప్ రూటెడ్ ట్రెడిషన్స్ ఇన్ ఆర్ట్, మ్యూజిక్, కల్చరల్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. సో జువాంగా టైప్ వాళ్ళు పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ చెందిన వాళ్ళు వీడు ఒడిశాలో నివసించడమే జరుగుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళకి స్పెసిఫిక్ లీగల్ ప్రొవిజన్స్ అని చూసినట్టయితే సెక్షన్ 3 క్లాస్
క్లాస్ ఈ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారంగా మనకి హ్యాబిటేట్ రైట్స్ ఆర్ స్పెసిఫికల్లీ గ్రాంటెడ్ టు ద పీవీటీజీస్ అండర్ సెక్షన్ 3 క్లాస్ ఈ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్యూలర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2006. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారంగా మనకి ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇప్పుడు మనకి టైగర్ రిజర్వ్ కానీ లేకపోతే నేషనల్ పార్క్ కానీ లేకపోతే కొన్ని ప్రొటెక్టెడ్ జోన్స్ అయితే ఉంటాయి కదండి. ఆ ప్రొటెక్టెడ్ జోన్స్లో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లోనే మనకి ట్రైబ్స్ అనే వాళ్ళు నివసించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ప్రొటెక్టెడ్ జోన్స్లో ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్స్ అనే వాళ్ళు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అని మనం చూడకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఈ యొక్క పర్టికులర్ యాక్ట్లో మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో కానీ అయినప్పటికీ అలాంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్గా మనకి ఫారెస్ట్ని ఒక దేవతలాగా వాళ్ళు పూజించడం అయితే జరుగుతుంది, అది ఒక సేక్రెడ్గా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో రియల్గా మనకి గవర్నమెంట్ కన్నా దాన్ని కన్జర్వ్ చేసేది రియల్గా ఎవరంటే మనకి ట్రైబ్స్ అనమాట. సో అలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాబిటాట్స్ అనేది మనకి వాళ్ళు మార్చవచ్చు కదా, వాళ్ళ ఇల్లుని మనం మార్చలేము కదా. సో అందుకే కొంతమందికి హ్యాబిటేట్ రైట్స్ అని మనకి వేయడం అయితే జరుగుతుంది, స్పెసిఫికల్లీ గ్రాంటెడ్ టు ద పీవీటీజీస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ ఎవరైతే మనకి ఫారెస్ట్లో నివసిస్తారో వాళ్ళకి ఒక హ్యాబిటేట్ ట్రైబ్స్ అనేవి ఒక యాక్ట్ ద్వారా స్పెసిఫిక్గా వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇవి మీకు ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారంగా సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ ఈ ప్రకారంగా మనకి స్పెషల్లీ మనకి పీవీటీజీస్కి హ్యాబిటేట్ రైట్స్ అనేవి లభించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ డౌన్, రైట్. సో జోంగా పీపుల్ ప్రైమరీగా వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ మీద డిపెండ్ అవుతారండి. అండ్ అదేవిధంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది కూడా వాళ్ళు డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జోంగా ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ హ్యాండీక్రాఫ్ట్స్, బాస్కెట్ వీవింగ్, షోకేసింగ్ ద ఇండిజినస్ క్రాఫ్ట్మెన్షిప్. సో హ్యాండీక్రాఫ్ట్స్ కానీ బాస్కెట్ వీవింగ్ కానీ సో వీటి మీద కూడా వాళ్ళు డిపెండ్ అవ్వడం జరుగుతుంది. దే లివ్ ఇన్ స్మాల్ స్కాటర్డ్ విలేజెస్ ఆఫన్ ఇన్ హిల్లీ ఫారెస్టెడ్ రీజియన్స్ మెయింటైనింగ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద నేచర్. ఇదో ఈ విధంగా వాళ్ళు నేచర్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల సో వాళ్ళ ఇల్లును టోటల్గా మనం డిస్టర్బ్ చేయడం కదా, అదొక హోమ్ లాగా వాళ్ళు ఒక సీక్రెడ్ ప్లేస్ లాగా సీక్రెడ్ థింగ్ లాగా వాళ్ళు దాన్ని చూడడం జరుగుతుంది ఫారెస్ట్ని. అలాంటి వాళ్ళని మనం వాళ్ళ హ్యాబిటాట్ని మనం అక్కడి నుంచి తీసేయలేం కదా రిస్ట్రిక్షన్ చేసేసి. సో అందుకే వాళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో జూవంగా ట్రైబ్స్ వాళ్ళు మనకి ఒక వాల్ అండ్ బాడీ పెయింటింగ్ అనేది కూడా చేస్తారండి డ్యూరింగ్ ఫెస్టివల్ యాజ్ వెల్ ద రిచువల్స్ టైంలో. ఓకే. దే యూజ్ న్యాచురల్ డైస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ మినరల్స్ టు క్రియేట్ మోటివ్స్ ఆన్ దేర్ హౌసెస్, బాడీస్ అండ్ రిచువల్ ఆబ్జెక్ట్స్. మనకి డైస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్లాంట్స్ నుంచే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ద ట్రైబల్ ఆర్ట్ ఫీచర్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్, యానిమల్ ఫిగర్స్, న్యాచురల్ ఇన్స్పైర్డ్ థీమ్స్ సింబలైజ్ ద స్పిరిచువల్ బిలీఫ్స్. సో మనకేంటంటే వాళ్ళు ఈ యొక్క జియోమెట్రిక్ ప్యాటర్న్స్ కానీ యానిమల్ ఫిగర్స్ కానీ లేకపోతే నేచర్ని ఇన్స్పైర్ చేసే థీమ్స్ కానీ వాళ్ళు ఈ యొక్క ఆర్ట్స్ వేయడమే జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ యొక్క స్పిరిచువల్ బిలీఫ్స్ అని మనకి సింబలైజ్గా మనకి కనిపించడమే జరుగుతుంది. సో ఉమెన్ ఆఫ్ ట్రైబ్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇంట్రికేట్ టాటూస్ ఆన్ దేర్ ఆర్మ్స్, ఫోర్ హెడ్, legs, which are considered symbols of identity, beauty, protection from evil spirits. సో ఉమెన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఇంటర్సెక్ట్ టాటూస్ అనే ఒక వాళ్ళ చేతుల మీద కానీ ఫోర్హెడ్ మీద కానీ లెగ్స్ మీద కానీ సో దీన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని అండ్ బ్యూటీని అండ్ అదేవిధంగా ఈవిల్ స్పిరిట్స్ నుంచి కూడా మేము ప్రొటెక్ట్ అవుతామని చెప్పేసి వాళ్ళ యొక్క బిలీఫ్ అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ చూసినట్టయితే దే ప్లే ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మందార్, దట్ ఈస్ డ్రమ్, యూజ్డ్ డ్యూరింగ్ సెరమనీస్ యాజ్ వెల్ యాజ్ ఫెస్టివల్స్. తులై, సో ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేడ్ డ్యూరింగ్ ద స్టోరీ టెల్లింగ్ అండ్ గ్యాదరింగ్స్. ఫ్లూట్స్ అండ్ ఫ్లోక్ పెర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్డ్ ఫర్ ద సెలబ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ద రిచువల్స్. సో మనకి ఫెస్టివల్స్ టైంలోను రిచువల్స్ టైంలోను వీళ్ళు వాయించే మనకి వాయిద్యాలు కూడా మనకి ఏంటంటే మందర్, దట్ ఈస్ డ్రమ్, తూయిలా, దట్ ఈస్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ అదేవిధంగా ఫ్లూట్స్ అండ్ ఫ్లోక్ ప్రికాషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ధీమా డ్యాన్స్ అనేది ఎవరు పర్ఫామ్ చేస్తారంటే జోంగా ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు డ్యూరింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ వేర్ మెన్ అండ్ ఉమెన్ డాన్స్ ఇన్ సర్క్యులర్ ఫార్మేషన్స్ టు బీట్ ఆఫ్ డ్రమ్స్. మనకి డ్రమ్స్ వాయిస్తున్న టైంలో మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కలిసి ఒక సర్కిల్ ఫార్మేషన్లో మనకి పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ధీమా డ్యాన్స్ అనేది. ఓకేనా. సో ధీమా డ్యాన్స్ వాజ్ పర్ఫార్మ్డ్ బై జోంగా ట్రైబ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ అదేవిధంగా రిచువల్ డాన్సెస్, స్పెసిఫిక్ డాన్సెస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ రెయిన్ ఇన్వకేషన్, మ్యారేజ్, రిలీజియస్ సెరమనీస్. కొన్ని రెయిన్ ఇన్వకేషన్ టైంలోను మ్యారేజెస్లోను రిలీజియస్ సెరమనీస్లోను కూడా రిచువల్ డాన్స్ అని చేస్తారు. దేర్ ఫోక్ సాంగ్స్ రివాల్వ్ అరౌండ్ ద థీమ్స్ ఆఫ్ నేచర్, లవ్, బ్రేవరీ యాజ్ వెల్ యాజ్ ద డైలీ లైఫ్. సో వాళ్ళ యొక్క ఫోక్ సాంగ్స్ అనేవి నేచర్ మీద కానీ లవ్ మీద కానీ
బ్రేవరీ మీద కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ డైలీ లైఫ్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద వాళ్ళు ఫోక్ సాంగ్స్ అని ఉంటాయి అనమాట. సో దీస్ సాంగ్స్ ఆర్ పాస్డ్ డౌన్ ఓరల్లీ త్రూ జనరేషన్స్, ఆర్ సంగ్ డ్యూరింగ్ ద కమ్యూనిటీ గ్యాదరింగ్స్ యాజ్ వెల్ ద అగ్రికల్చర్ ఫెస్టివల్స్. సో మనకి జనరేషన్ వైజ్గా చూసినట్టయితే మనకి డ్యూరింగ్ కమ్యూనిటీ టైంలో మనకి పాఠం అయితే జరుగుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ ఫెస్టివల్స్ టైంలో కూడా వీళ్ళు ఒక పర్టికులర్ సాంగ్స్ అనేటివి మనం పాఠం అయితే జరుగుతుంది అనమాట. సో జోంగా పీపుల్ వాళ్ళు యానిమిస్టిక్ బిలీవ్స్ అని చూస్తారండి, అండ్ వర్షిపింగ్ నేచర్, స్పిరిట్స్, యాన్సిస్టర్స్. వాళ్ళకి యాన్సిస్టర్ని మనకి బిలీవ్ చేస్తారు, స్పిరిట్స్ని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తారు, వర్షిప్ చేస్తారు, అండ్ నేచర్ని కూడా వాళ్ళు వర్షిప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దేర్ మెయిన్ డైటీస్ ఇంక్లూడ్ ధరం దేవత, దట్ ఈస్ సుప్రీం గాడ్, అండ్ ద లోకల్ ఫారెస్ట్ స్పిరిట్స్. సో ధరం దేవత వాజ్ రిలీజియస్ డైటీ ఫర్ విచ్ ట్రైబ్ అంటాడు, ఓకేనా. సో జోంగా ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. ద సెలబ్రేట్ మాగే పరాబ్, దట్ ఈస్ హార్వెస్ట్ ఫెస్టివల్, అండ్ కర్మ పూజ వేర్ దే ఆఫర్డ్ ఫుడ్, డాన్స్ యాజ్ వెల్ యాజ్ అ సింగ్ టు అపీస్ గాడ్స్. సో మాగే ప్రభ ఇట్ ఈస్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ జోంగా ట్రైబ్, అండ్ అదేవిధంగా కర్మ పూజ అని కూడా చేశారు. ఇందులో మనకి ఫుడ్, డ్యాన్స్ అదేవిధంగా మనకి ప్రొవైడ్ అనేది జరుగుతుంది. సో చేస్తారనమాట వాళ్ళు, అర్థమైందా. సో ఈ ట్రైబ్స్ గురించి వాళ్ళకి మ్యూజిక్ అండ్ డ్యాన్స్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళ ఫోక్ సాంగ్స్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళ డాన్సెస్ ఉంటాయి అనేది కొంచెం నేర్చుకోండి, ఓకేనా. అండ్ మెయిన్గా పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ గురించి కాబట్టి సో కొంచెం ఫోకస్గా, అందుకే నేను ఇంత డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో అసలు పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ ఏంటి, సో గవర్నమెంట్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొస్తుంది వాళ్ళ కోసం అనేది కూడా మనం చదువుకోవాలి కదా. సో దాని గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. సో వీళ్ళు కొన్ని ఛాలెంజెస్ అని ఫేస్ చేస్తున్నారండి. సో వాళ్ళ హెల్త్ కేర్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ల్యాక్లో ఉన్నారు. మెయిన్లీ విలేజెస్ అనేవి మనకి హాస్పిటల్స్ కూడా లేవు, అండ్ డ్యూ టు దిస్ మనకి మోర్టాలిటీ రేట్స్ అనేవి చాలా హైగా ఉండమని జరిగిందనమాట. అండ్ మాల్ న్యూట్రిషన్, పావర్టీ కూడా మనకు జరిగింది డ్యూ టు ద లిమిటెడ్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్, అండ్ లాస్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ డ్యూ టు ద మోడర్నైజేషన్, మైగ్రేషన్ మనకి ఈ యొక్క ఇండిజినస్ ఆర్ట్ అండ్ మ్యూజిక్కి థ్రెటన్గా ఉండమని జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద జోంగా ట్రైబ్, ఓకే. ఇప్పుడు మనకి పీవీటీజీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో పీవీటీజీస్ ఆర్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా, ఓకేనా. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఓకేనా. ఆర్ కన్సిడర్డ్ మోర్ వనరబుల్ దాన్ రెగ్యులర్ షెడ్యూల్డ్ ట్రైబ్. మనము షెడ్యూల్డ్ ట్రైబ్స్ కన్నా ఇంకా వనరబుల్ స్టేజ్లో ఉన్న ట్రైబ్స్ ఉన్నారంటే పీవీటీజీస్ అనమాట, ఓకే. సో పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్. సో ఇండియా హ్యాస్ టోటల్గా మనకి 75 పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. దాదాపు 18 స్టేట్స్లో 1 యూనియన్ టెరిటరీలు ఉన్నారు. ఆ 1 యూనియన్ టెరిటరీ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఓకేనా. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి వీళ్ళని మనకి పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ అంటాం. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి బోండా బురుజా, చెంచు, అండ్ దోంగ్రియా కోంద్, అండ్ కోంద్ పురుజ్, అండ్ గుట్టికోయ, అండ్ బైగా. సో వీళ్ళని మనం పీవీటీజీస్ అనడం జరుగుతుంది. సో 1, 2, 3, 4, 5, 6. సో 6 ట్రైబ్స్ ఉన్నారు పీవీటీజీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో, ఓకేనా. సో ఎవరైనా ఏపీపీసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ పాయింట్ అంతా గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా. రైట్. ఈ విధంగా మీరు ఇక్కడ చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు అనేది కొంచెం చూసుకోండి, సరిపోతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మనకి బుంగు, హృజో, అండ్ కంపతి, సింగ్పో, తాంగ్సా, అండ్ అస్సాంలో మనకి చెక్మా, హాజో, అండ్ బీహార్లో, ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో, జార్ఖండ్లో, కర్ణాటకలో, కేరళలో, మధ్యప్రదేశ్లో, అండ్ అదేవిధంగా మహారాష్ట్ర, మణిపూర్, ఒడిస్సా, అండ్ రాజస్థాన్, అండ్ అదేవిధంగా తమిళనాడు, రేయాంగ్, ఉత్తరప్రదేశ్, అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్లో మనకి ఏంటంటే మనకి పర్టికులర్ వనరబుల్ ట్రైబల్స్ గ్రూప్స్ వాళ్ళు మనకి కనిపెట్టడం అయితే జరుగుతుంది. మరి తెలంగాణలో లేరా సార్ అంటే తెలంగాణలో కూడా ఉన్నారండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను, ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్ మీకు. తెలంగాణలో మనకి టోటల్గా 4 ఉన్నారు అనుకుంటున్నానండి, 4 పీవీటీజీస్ అనుకుంటున్నాను. సో తెలంగాణలో మనకి ఆ పీవీటీజీస్ ఎవరన్నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మనకి ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ మనకి చూసినట్టయితే అంటే వాళ్ళ యొక్క ఫీచర్స్ పీవీటీజీస్ని మనకి కన్సిడర్ చేయాల్సిన మనకి ఏంటంటే వాళ్ళకి ప్రీ అగ్రికల్చర్ సంబంధించిన టెక్నాలజీ ఉంటుందన్నమాట. లైక్ షిఫ్టింగ్ కల్టివేషన్ మీద ఉంటారు, అండ్ అదేవిధంగా హంటింగ్ మీద డిపెండ్ అవుతారు, గ్యాదరింగ్ మీద డిపెండ్ అవుతారు, అండ్ అదేవిధంగా మనకి లో లిటరసీ ఉంటుందండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా లోవర్గా ఉంటాయి వెన్ కంపేర్ టు ద ఎస్టీ కమ్యూనిటీస్. అండ్ అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, హై పావర్టీ లెవెల్స్ ఉంటాయి, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా చాలా ల్యాక్లో ఉండమని జరుగుతుంది. అంటే స్మాల్ అండ్ డిక్లైనింగ్ పాపులేషన్ అనేది కూడా స్మాల్గా ఉంటుంది, అండ్ డిక్లైన్ పొజిషన్లో కూడా ఉంటుంది. థ్రెట్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ డ్యూ టు ద పూర్ హెల్త్ అండ్
malnutrition, geographical isolation, reside in remote forest or hilly areas with limited infrastructure. సో ఈ విధంగా మనకి పీవీటీజీస్ యొక్క ఫీచర్ చూస్తున్నాం. ఈ యొక్క పర్టికులర్ క్రైటీరియాని బట్టే వాళ్ళని పీవీటీజీస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకి కన్సిడర్ చేస్తారు? సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విధంగా మీరు మైండ్ మ్యాపింగ్ లాగా చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందండి. ఓకేనా? సో వాళ్ళని ఏ విధంగా మనకు కన్సిడర్ చేస్తున్నారు? సో మనకి ప్రీ అగ్రికల్చర్ అని చూడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క లిటరసీ రేట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లిటరసీ రేట్ అనేది చాలా లోగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది కూడా వాళ్ళు చూడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా పాపులేషన్ ఏదైతే ఉందో పాపులేషన్ డిక్లైన్ అవుతుంది, అలాంటి వాళ్ళని పీవీటీజీస్ కన్సిడర్ చేస్తాం. అండ్ అదేవిధంగా వాళ్ళు టోటల్గా ఐసోలేట్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది, లైక్ రిమోట్ ఏరియాస్లో ఉండడం కానీ లేకపోతే ఫారెస్ట్ ఏరియాస్లో ఉండడం కానీ. సో ఇలాంటి వాళ్ళని మనం పీవీటీజీస్గా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏ విధంగా తీసుకురాలేదు సార్ పీవీటీజీస్ కంటే మనకి పర్టికులర్ వనబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి డెవలప్మెంట్ చేయడానికి, మనకి లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయితే కొంచెం ఫోకస్గా పెట్టడం అయితే జరిగిందనమాట. సో వనబంధు కళ్యాణ్ యోజన, ఇట్ ఎయిమ్స్ టు హోలిస్టిక్ డెవలప్మెంట్ త్రూ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్. గుర్తుపెట్టుకొని వనబంధు కళ్యాణ్ యోజన అనేది మనకి హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి వనబంధు కళ్యాణ్ యోజన ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ద మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఇన్ష్యూర్ ఫెయిర్ ప్రైజెస్ ఫర్ ద ఫారెస్ట్ products collected by the PVTGs. సో పీవీటీజీస్ మనకి ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారండి. ఈ ఫారెస్ట్ నుంచి వచ్చే మైనర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, బెస్ట్ ఎగ్జాంపుల్ మన హనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు పీవీటీజీస్ వాళ్ళు హనీ అనేది మనకి ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి బెస్ట్ ప్రైస్ వచ్చేలాగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఈ విధంగా, రైట్? సో దీస్ ఆర్ ద కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. అండ్ వీళ్ళకి సంబంధించిన పిఎం జన్మన్ స్కీమ్ అని ఒకటి కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి బడ్జెట్లో. అది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? సో పిఎం జన్మన్ గురించి కూడా చదవండి. సో దీస్ ఆర్ ద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రిగార్డింగ్ పీవీటీజీస్. అండ్ పీవీటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కమిషన్ కూడా ఉందండి. ఆ కమిషన్ అనేది ఎప్పుడు మనకి ఏర్పాటు చేశారనేది కూడా ఇంపార్టెంట్, అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అది, రైట్? అండ్ అదేవిధంగా టోటల్ 75 పీవీటీజీస్లో ఏ స్టేట్ అనేది ఎక్కువగా మనకి నివాసం ఉంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. అంటే మనకి ఎక్కువ పాపులేషన్, ఎక్కువ పీవీటీజీస్ ఉన్న స్టేట్ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అదేవిధంగా ఈ కమిషన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్ అని మనం కవర్ చేసుకోవాలండి. ఓకేనా? అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లైక్ ఇప్పుడు ఏ స్టేట్లో మనకి పీవీటీజీస్ అని ఎక్కువ ఉంటారు, దానికి సంబంధించిన కమిషన్ ఏంటి, వాళ్ళకి ఏ క్రైటీరియా బట్టి పీవీటీజీస్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనే విధంగా మనకి ఏంటంటే మనకి వేయడం జరుగుతుంది. ఇప్పుడు జువాంగా ట్రైబ్ ఏదైతే మనకి ఒడిశాలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిందనే దాని మీద వాళ్ళు కొంచెం రిపోర్ట్ అయితే మనకి కొంచెం న్యూస్లో రావడం అయితే జరిగింది. సో వాళ్ళ గురించి ఇండియట్లో మనం చదువుకునే బాధ్యత మనకు ఉందన్నమాట. ఎందుకంటే మనకి ట్రైబ్స్ గురించి ఏ న్యూస్ వచ్చినా కానీ మన ట్రైబ్స్ గురించి ఏ క్వశ్చన్ పేపర్ అయినా తప్పకుండా ఉంటుందండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మియావాకి మెథడ్ అట్ మహాకుంభ 2025. సో మియావాకి మెథడ్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం అంతా మాట్లాడదాం. చూడండి. సో ఆన్ 26th February 2025 45 డే మహాకుంభ ఫెస్టివల్ అనేది టోటల్గా కంక్లూడ్ అవడమే జరిగింది, అయిపోవడమే జరిగింది ప్రయాగ్రాజ్లో. సో ఇట్ అట్రాక్టెడ్ దాదాపు 66 crore విజిటెడ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డేటా ప్రకారం 66 crore విజిటర్స్ని మనకి అట్రాక్ట్ చేయడమే జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద cleanliness initiative, the Uttar Pradesh government adapted the Miyawaki method of the afforestation. సో మియావాకి మెథడ్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. దిస్ టెక్నిక్ ఈజ్ ఫ్రమ్ జపాన్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇది మనకి జపాన్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. సో ఈ మియావాకి అనేది కూడా మనకి ఏంటంటే ఆ పర్సనాలిటీ నేమ్ అనమాట. సో ఆ పర్సన్ నేమ్ నుంచి మనకి రావడం జరిగింది. ఓకేనా? సో ఇట్ వాజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆక్సిజన్ బ్యాంక్స్ అండ్ రీపాపులేట్ అర్బన్ ఫారెస్ట్ ఇన్ ద సిటీ. సో ఇది మనకి అర్బన్ ఫారెస్ట్కి సంబంధించిందని మీకు అర్థం అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏంటి ఆక్సిజన్ బ్యాంక్స్ని క్రియేట్ చేస్తుంది ఈ యొక్క మియావాకి మెథడ్లో. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన టెక్నిక్ అనేది జపాన్ నుంచి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఉంది చూడండి. సో దాదాపు 56,000 square meters ఆఫ్ ల్యాండ్ ఇన్ ప్రయాగరాజ్ వాజ్ కవర్డ్ విత్ ద మియావాకి ఫారెస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కుంభ ఫెస్టివల్ గ్రీన్ ఇనిషియేటివ్. సో దిస్ టైప్ ఆఫ్ ట్రీ ప్లాంట్ ఇన్ ప్రయాగరాజ్ వేర్ మ్యాంగో, మహువా, నీమ్, పీపల్, టామరిన్, అర్జున, టీక్, తులసి, ఆమ్లా, బేర్ ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీస్ అనేవి అక్కడ వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దిస్ ట్రీస్ వేర్ చూజన్ ఫర్ దర్ ఇండిజినస్ నేచర్ అండ్ ఎబిలిటీ సస్టైన్ ఇన్ ద లోకల్ క్లైమేట్. ఓకేనా? సో చూద్దాం మియావాకి మెథడ్ అంటే ఏంటనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడతాం.
సో చూడండి, ద మియావాకి టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై ద జపానీస్ బొటానిస్ట్ అకిరా మియావాకి ఇన్ ద 1970s. సో ఇక్కడ మనకి అకిరా మియావాకి అని పర్సనాలిటీ నేమ్ అనమాట. సో దీని జపానీస్ బొటానిస్ట్. సో ఈ యొక్క టెక్నిక్ డెవలప్ చేయడం అనేది జరిగింది ఇన్ ద 1970s. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ వాజ్ డిజైన్ టు రీస్టోర్ నేటివ్ ఫారెస్ట్ డిస్ట్రాయిడ్ బై ద అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ద జపాన్. సో నేటివ్ ఫారెస్ట్ని అక్కడ డిస్ట్రాయ్ చేయడం వల్ల బై అర్బన్ డెవలప్మెంట్ వల్ల ఇన్ జపాన్లో మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క నేటివ్ ఫారెస్ట్ని టోటల్గా రీస్టోర్ చేయడానికి. ఓకేనా, సో నేటివ్ ఫారెస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మియావాకి డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జపాన్ సాక్రెడ్ ష్రైన్ ఫారెస్ట్ కాల్డ్ చింజు నో మోరి విచ్ వర్ ట్రెడిషనల్ డెవలప్డ్ అరౌండ్ షింటో ష్రైన్స్. సో మియావాకి అనేది మనకు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. ద టెక్నిక్ ఫోకస్ ఆన్ ప్లాంటింగ్ నేటివ్ ట్రీస్. ఇది ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, డైరెక్ట్ స్టేట్మెంట్ దింపేస్తాడు. సో ఈ టెక్నిక్లో మనకి నేటివ్ ట్రీస్ని ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ ద డెన్స్ క్లస్టర్స్ టు క్రియేట్ ఏ ఫారెస్ట్ లైక్ ఎన్విరాన్మెంట్. ఒక ఫారెస్ట్ లైక్ ఎన్విరాన్మెంట్ని, ఒక డెన్స్ టైప్ ఆఫ్ క్లస్టర్ని క్రియేట్ చేయడానికి నేటివ్ ట్రీస్ని మనకి గుత్తులుగా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ద గోల్ ఈజ్ టు క్రియేట్ అండ్ కాపీ ఏ న్యాచురల్ ఎకో సిస్టమ్. సో మనకి ఇక్కడ న్యాచురల్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ మియావాకి టెక్నిక్ అని యూజ్ చేయడమే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు నేటివ్ ట్రీస్ని ప్లాన్ చేయడమే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, సో ఇది కాకుండా మీకు వేరే ఏదనేది మీకు స్టేట్మెంట్లో ఇస్తే మాత్రం తప్పు అవుతుంది, దయచేసి చూడండి. సో కానీ ఈ యొక్క టెక్నిక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? ప్లాంటింగ్ డెన్స్ ఫారెస్ట్ ఈ నెంబర్ ఆఫ్ నేటివ్ ప్లాంట్స్ అండ్ సాప్లింగ్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ స్మాల్ ఏరియాస్. దిస్ ఈజ్ టు క్రియేట్ ద మినీ ఫారెస్ట్. కొన్ని శాంప్లింగ్స్ అనేవి ఒక మినీ ఏరియాలో మనకి ప్లాన్ చేయడం జరుగుతుంది, మినీ ఫారెస్ట్ లాగా మనకి క్రియేట్ చేయొచ్చు. అండ్ హై ప్లాంట్ డెన్సిటీ దాదాపు 3 to 5 ప్లాంట్స్ పర్ స్క్వేర్ మీటర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది హై ప్లాంట్ డెన్సిటీ పర్పస్ కోసం. ప్లాంట్స్ కంపీట్ ఫర్ సన్లైట్ అండ్ దిస్ ఎంకరేజ్ దెమ్ ఫర్ ద ర్యాపిడ్ గ్రోత్. సో ఈ విధంగా మియావాకి టెక్నిక్ అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి అకిరా మియావాకి జపానిస్ట్ బొటానిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి ఒక టెక్నిక్ డెవలప్ చేయడం జరిగింది. నేటివ్ ఫారెస్ట్ని రీస్టోర్ చేయడానికి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి నేటివ్ ట్రీస్ని ఎక్కువగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు. ఓకేనా, సో ప్లాంటింగ్ ద నేటివ్ ట్రీస్, రైట్, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. రైట్, సో మినీ ఫారెస్ట్ని ఎలా క్రియేట్ చేయడం అండ్ అదేవిధంగా హై ప్లాంటేషన్ని క్రియేట్ చేయడం. సో ఈ విధంగా మియావాకి మెథడ్లో మనకి ఉంటుందన్నమాట. సో చూడండి, సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సీడ్స్ ఏవైతే మనకి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మన షేడ్ రూఫ్లో మార్చడం జరుగుతుంది. దాని తర్వాత కూడా కొన్ని షేడ్ రీజన్ మార్చిన తర్వాత న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ప్లాంటింగ్ సీడ్స్ ఇంటూ ద ప్లాంట్ సైట్. దాని తర్వాత మనకి ఏంటంటే కలెక్టింగ్ సీడ్స్ అండ్ సీడ్లింగ్. సో జస్ట్ ఆఫ్టర్ జెర్మినేటెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్, న్యాచురల్ ఫారెస్ట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక సైకిల్ లాగా దీన్ని చేయడమే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి టోటల్గా ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ ప్లాంట్ని. ఓకేనా, రైట్. సో మియావాకి మెథడ్, సో దాన్ని ఏ విధంగా ఎన్లార్జ్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదంత ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇది స్లైడ్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ బట్ ఏంటంటే మీకు ఇక్కడ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ద నేటివ్ ట్రీస్ని ప్లాన్ చేస్తారు. సో అది అర్బన్ ఫారెస్ట్కి సంబంధించింది, రూరల్ ఫారెస్ట్కి కాదు. ఓకేనా, సో ఇది మనకి రూరల్ ఫారెస్ట్కి సంబంధించింది కాదు, దయచేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది అర్బన్కి సంబంధించింది. ఓకేనా, సో అర్బన్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా లైక్ బ్రిడ్జెస్ మీద వెళ్తున్నప్పుడు బ్రిడ్జెస్కి ఇక్కడ మనకి అటాచ్ చేసి ఇక్కడ పెడుతున్నారు కదండి ప్లాంట్స్ అనేటివి. సో అది కూడా ఒక మియావాకి మెథడ్ అని చెప్పొచ్చు, ఒక టైప్ ఆఫ్, రైట్. సో మియావాకి ఫారెస్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉండడం జరిగిందండి. సో ఈ మెథడ్ వల్ల అర్బన్ ఏరియాస్లో మనకి ఏంటంటే సో ఇక్కడ మనకి ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా ఏంటంటే కార్బన్ అబ్జర్వేషన్ కూడా జరుగుతుంది. సో గ్రీన్ కవర్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట కార్బన్ ఎమిషన్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఇట్ లీడ్స్ టు ద క్లీన్ ఎయిర్, చాలా ఇంపార్టెంట్. సో అండ్ అదేవిధంగా టెంపరేచర్ అనేది కూడా రెగ్యులేట్ అవుతుంది. సో ట్రీస్ హెల్ప్స్ టు రెగ్యులేట్ ద లోకల్ టెంపరేచర్ త్రూ ట్రాన్స్పిరేషన్. దిస్ కెన్ రెడ్యూస్ ద హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ద కాంక్రీట్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఇన్ ద సిటీస్. సో మనకి సిటీస్లో ఇక కాంక్రీట్ అండ్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఏంటంటే చాలా హీట్ ఐలాండ్ అనేది ఎఫెక్ట్ అనేది చూడడం జరుగుతుంది. సో ఓకేనా, చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది రేజ్ అయిపోయి సో మనకి చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేయడానికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మియావాకి ఫారెస్ట్ అనేది. సో ఓకేనా, అండ్ అదేవిధంగా లో మెయింటెనెన్స్. ఆఫ్టర్ ద ఇనిషియల్ గ్రోత్ పీరియడ్ ప్లాంట్స్ రిక్వైర్ మినిమల్ మెయింటెనెన్స్. కొంచెం మినిమల్ మెయింటెనెన్స్ కనుక చేస్తే మనకి చాలా గ్రోత్ అనేది చూడొచ్చు. అండ్ అదేవిధంగా దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ దే డు నాట్ నీడ్ రెగ్యులర్ వాటరింగ్ ఆఫ్ ద ఫెర్టిలైజింగ్. వాళ్ళకి రెగ్యులర్గా వాటర్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా ఇంక్రీజ్డ్ బయోడైవర్సిటీ, ఏ డెన్స్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్స్ లోకల్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో బయోడైవర్సిటీ కూడా అక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద మియావాకి ఫారెస్ట్ అండి. సో మహాకుంభ మేళలో మనకి ప్రయాగరాజ్లో ఏంటంటే ఆల్రెడీ దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్లో మనకి ఏంటంటే ప్లాన్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఈ మియావాకి మెథడ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జపాన్ నుంచి తీసుకొచ్చారు. సో ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి దీంట్లో ఏం చేస్తారు, నేటివ్ ట్రీస్ని మనకి ప్లాన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలాంటి టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అర్బన్ లోకల్లో మనకి ఏంటంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని కూడా డెవలప్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా కార్బన్ అబ్జర్వేషన్ కూడా జరుగుతుంది. అండ్ దీనివల్ల టెంపరేచర్ అనేది కూడా రెగ్యులేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా చాలా లోగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు సెల్ఫ్ సర్వీస్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద మియావాకి మెథడ్ 2025 విచ్ వాజ్ న్యూస్ ఇన్ ద మహాకుంభ మేళా. ఓకేనా. రైట్ అండి. సో బెనిఫిట్స్తో కాకుండా కొన్ని ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజం ఉందండి. సో ఆ కొన్ని పాయింట్స్ మనం నేర్చుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో ఇది స్టార్టింగ్లో మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుందండి. చాలా దానికి మ్యాన్ పవర్ అనేది చాలా ఇనిషియల్గా కావాలన్నమాట. అండ్ అదేవిధంగా దిస్ టెక్నిక్ ఈ సూటెడ్ ఓన్లీ ఫర్ ద స్మాల్ అండ్ అర్బన్ స్పేసెస్లోనే మనకి టెక్నిక్ అనేది సూట్ అవుతుంది. అండ్ మియావాకి ఫారెస్ట్ ఆర్ ద నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ సచ్ as డిఫారెస్టేషన్, ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఇది కంప్లీట్ సొల్యూషన్ కూడా కాదు. ఏ విధంగా అయితే మనం ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసేసి అండ్ ఆ ప్లేస్లో ఈ యొక్క మియావాకి మెథడ్ అనేది మనకి రీప్లేస్ చేసేస్తానంటే నో, దట్స్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్. ఓకే. అండ్ దే క్యాన్ బి ఎఫెక్టివ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ యూజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఓన్లీ అర్బన్ ప్లానింగ్ అండ్ రిసోర్స్ యూజ్, వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో ఎఫెక్టివ్గా దీన్ని అయితే చూడమే జరుగుతుంది. అండ్ ఫోకసింగ్ ఓన్లీ ద మినీ ఫారెస్ట్ వితౌట్ అడ్రసింగ్ ద లార్జర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మే హ్యావ్ ద లిమిటెడ్ ఇంపాక్ట్. సో మనకి చూసినట్టయితే లార్జర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయకుండా ఇంకో మినీ ఫారెస్ట్ మీద ఫోకస్ చేస్తే ఏంటంటే చాలా లిమిటెడ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఉందని క్రిటిసిజం అండి. సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో మెయిన్స్లో రాయాలనుకుంటే ఇలాంటి పాయింట్స్ అని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని న్యూస్లో ఉందండి. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది యూజింగ్ ఏ మిక్స్ ఆఫ్ నేచర్ అండ్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ వాటర్ సప్లై విత్ ఇన్ ద రిజర్వ్. సో ఇది మనకి తెలంగాణలో ఒకటే ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి నేచర్ అండ్ అదేవిధంగా టెక్నాలజీ కూడా మనకి మిక్స్ చేసి ఇక్కడ వాటర్ సప్లైని ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుందన్నమాట. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి సోలార్ పంప్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ నియర్ బోర్వెల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ట్యాంక్స్, ఫీడ్స్, అదర్ న్యాచురల్ రిజర్వాయర్స్. ఇట్ విల్ ఇంక్రీజ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఫర్ ద వైల్డ్ లైఫ్ ఇన్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్. సో చూసారా, అక్కడ మనకి నేచర్తో పాటు ఈ యొక్క టెక్నాలజీ అనేది మనకి మిక్స్ చేస్తున్నారు. అక్కడ మనకి ఏంటి సోలార్ పవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది నియర్ బోర్వెల్స్ దగ్గర. దాని ద్వారా మనకి వాటర్ అనేది ట్యాంక్స్లోకి, పిట్స్లోకి, న్యాచురల్ రిజర్వాయర్స్లోకి డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్కి కూడా వాటర్ అవైలబిలిటీని ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి రివర్. చాలా ఇంపార్టెంట్. గోదావరి రివర్ కాకుండా కృష్ణ అని ఇచ్చేస్తాడు, లేకపోతే గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ అని ఇచ్చేస్తాడు. సో మనకి తప్పు అవుతుంది. సో చూసుకోండి, గోదావరి రివర్ మీద మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ పెనిన్సులా సెంట్రల్ ఐలాండ్స్. సో అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ పెనిన్సులా సెంట్రల్ ఐలాండ్స్లో కూడా జరిగింది కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది. అండ్ కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద టైగర్ రిజర్వ్ ఇన్ ద 2012 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి టైగర్ రిజర్వ్గా 2012 దీన్ని ప్రకటించడం జరిగింది. సో నాకు కామెంట్ సెక్షన్లో టైగర్ రిజర్వ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ అనేవి ఇప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ చీతా ఇలాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. లైక్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ కావచ్చు. సో వాటి గురించి కొంచెం మీరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇంతకుముందు ప్రీవియస్ నిన్న క్లాస్లోనే సో మనము వైల్డ్ లైఫ్ యొక్క మైల్ స్టోన్ కీ అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో అందులో ప్రాజెక్ట్ టైగర్ గురించి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి, ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి, ప్రాజెక్ట్ చీతా గురించి ఇన్ డీటెయిల్గా నేను అక్కడ చెప్పాను. అండ్ మీకు కూడా కొంచెం హోంవర్క్ కూడా ఇచ్చాను, ఇది చేసుకొని రండి. సో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పాను అనమాట. ఓకేనా. సో కామెంట్ సెక్షన్లో పార్టిసిపేట్ కూడా చేయమని చెప్పాను, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. డూ పార్టిసిపేట్ ఇన్ కామెంట్ సెక్షన్ అన్న. ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీకు కూడా మంచి క్లాసెస్తో మేము ముందుకు రావడానికి. ఓకేనా. రైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి తెలంగాణకి నార్త్లో లొకేట్ ఉందండి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది మనకి తెలంగాణలో. ఓకేనా. సో ఇది మనకి సౌత్లో లొకేట్ ఉంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి నార్త్లో లొకేట్ ఉంటుంది, మనకి తెలంగాణకి సౌత్లో లొకేట్ ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా. సో చూసుకోండి. సో అండ్ మిగతా మనకి ఇక్కడ జార్ఖండ్లో చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో
ఇంద్రావతి అనేది ఉందండి ఇక్కడ, ఓకేనా. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అని కూడా ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ గోవాలో, కర్ణాటకలో, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి ఈ యొక్క పర్టికులర్ స్పాట్లో ఎన్ని ఉన్నాయో మనకి. ఇదంతా ఇదో బయోస్పియర్ రిజర్వ్ అండి ఇది మీకు, ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా రిచ్ బయోడైవర్సిటీ ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇది మనకి బయోడైవర్సిటీ స్పాట్ అనమాట. అందుకే ఇక్కడ మనకి చాలా నేషనల్ పార్క్స్, చాలా వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనేవి కనిపించడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకున్నాను. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలో మనకి నార్త్లో ఒకటి ఉంది, అమరాబాద్ టైగర్ రిజర్వ్ మనకి సౌత్లో ఒకటి ఉంది అనమాట, ఓకేనా. రైట్. సో ఇటు చూస్తే మనకి ఇట్ సిట్యుయేటెడ్ ఇన్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియన్ టైగర్ ల్యాండ్స్కేప్. ఇట్ ఆల్సో కనెక్ట్స్ విత్ తదోబా అందరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. సో ఇక్కడ చూడండి, సో మహారాష్ట్రతోనూ అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్తోనూ కూడా మనకి కనెక్ట్ అయిందనమాట ఈ యొక్క పర్టికులర్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది. ఇక్కడ మహారాష్ట్రలో మనకి తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఉంది, అండ్ ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు చూసాం ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనేది. సో ఈ 3 టైగర్ రిజర్వ్స్ అని మనకి ఈ విధంగా కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటు మహారాష్ట్రతోని, ఇటు ఛత్తీస్గఢ్తోని, అండ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణతోటి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో మనకి ఇంద్రావతి ఉంటే, మనకి మహారాష్ట్రలో ఏది ఉంది, మనకి తదోబా అందరి టైగర్ రిజర్వ్ ఉంది, తెలంగాణ మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. సో ఈ విధంగా, రైట్. So the reserve is catchment area of 2 major rivers, that is Godavari and Kadam. These 2 rivers flow సౌత్ ఆఫ్ ద సాంచురీ. సో గోదావరి అండ్ కడమ్ ఈ 2 రివర్స్ అని మనకి అందులో ఫ్లో అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి సహ్యాద్రి మౌంటైన్ రిజెస్ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి, ఓకేనా. సో కవ్వాల్ టైగర్ రిజర్వ్కి, ఓకే. దాని యొక్క హ్యాబిటేషన్ అండ్ వెజిటేషన్ గురించి చూస్తే చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది, ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సదర్న్ ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనే వెజిటేషన్ అని చూస్తాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ టీక్, బ్యాంబూ అండ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఈ టైప్ ఆఫ్ స్పీసీస్ అనే వెజిటేషన్ స్పీసీస్ అని మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్లో కనిపిస్తాయి, ఓకేనా. రైట్. టీక్, బ్యాంబూ ఏవైతే ఉన్నాయో మనకి డామినెంట్ స్పీసీస్గా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో కనిపిస్తాయండి. అండ్ అదేవిధంగా అంగోనేషియా, లటోఫియా అండ్ మిత్రంగా పర్వెలు ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అండి. సో సైంటిఫిక్ నేమ్స్ అనే అదర్ స్పీసీస్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫౌనా నీల్గే కనిపిస్తుంది, చౌసింగా, చింకారా, బ్లాక్ డక్, సాంబార్, స్పాటెడ్ డేర్, వైల్డ్ డాగ్, వూల్, జాకల్, టైగర్, లెపర్డ్, జంగల్ ఈ టైప్ ఆఫ్ ఫాన్ అనేది మనకి కనిపిస్తాయి అన్నమాట ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్లో, ఓకేనా. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకోండి కవ్వాల్ టైగర్ రిజర్వ్ గురించి. మీకు అది ఎక్కడలో ఒకటే ఉంది, అందులో మనకి ఇంపార్టెంట్ రివర్స్ సంబంధించి కూడా మాట్లాడాను. అండ్ అదేవిధంగా మిగతా టైగర్ రిజర్వ్స్తో కూడా ఏ విధంగా కనెక్ట్ అయింది, ఏ స్టేట్తో కనెక్ట్ అయిందని కూడా విషయాలు మీతో డిస్కస్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఫ్రమ్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్. సో ఇంకా మీకు మెయిన్గా టీజీపీఎస్లో మనకి అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా మీకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే మీరు చదువుకోండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, వైట్ ఐలాండ్ అని న్యూస్లో ఉండడం జరిగిందండి. సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో మనకి వైట్ ఐలాండ్ 2019లో ఎరప్ట్ అయిందండి. ఆ ఎరప్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు మనకి దానికి సంబంధించింది కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. అండ్ దానికి సంబంధించింది వాళ్ళు డిజాస్టర్ ప్రోన్ ఏరియా లైక్ కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఓవర్టర్న్ అయ్యడం జరిగింది. సో దాని గురించి మనకు అంత అవసరం లేదు. బట్ వైట్ ల్యాండ్ అనేది మనకి ఎక్కడ ఉంది, అది ఏంటి అనేది మనం చదువుకోవాలి. సో మనకి వైట్ ల్యాండ్ మనకి వక్కరి అని కూడా అంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ద ఎరప్షన్ ఆఫ్ వక్కరి ఇట్ ఈస్ అన్ వాల్కనో. సో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్ట్రాటో వాల్కనోలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయండి. సో అకార్డింగ్ టు దాని యొక్క ఫీచర్స్ బట్టి మనకి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయి, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అని నా కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఈ యొక్క వక్కరి వైట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్ స్ట్రాటో వాల్కనో, ఓకే. అండ్ అదేవిధంగా మనం చూసినట్టయితే వేరే వాల్కనోస్ కూడా ఉన్నాయి, అవి నాకు కాంపిటీషన్లో తెలుపని నేను చూస్తాను. సో ఇది ఎక్కడ లొకేట్ ఉంది, న్యూజిలాండ్లో ఒకటే ఉందన్నమాట. సో దిస్ ఐలాండ్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 2.4 స్క్వేర్ కిలోమీటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూలాండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ అండ్ ద డేంజరస్ వాల్కనోస్ న్యూజిలాండ్లో, ఓకే. సో ఇక్కడ దీని యొక్క జియోగ్రఫికల్ ఫీచర్స్ చూసినట్టయితే అబౌట్ 48 కిలోమీటర్స్ ఫ్రమ్ మెయిన్లాండ్ ఆఫ్ న్యూజిలాండ్ నుంచి దాదాపు లొకేట్ అయి ఉంది. దిస్ ఐలాండ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద స్టీమింగ్ వెయిన్స్, క్రాటర్స్ అండ్ హైలీ యాక్టివ్ జియోథర్మల్ ఎన్విరాన్మెంట్. ద ల్యాండ్స్కేప్ ఈజ్ హార్ష్ with a mix of sulfur deposits, volcanic rocks and even present risk of eruptions. The terrain is rugged with no permanent infrastructure due to hazardous nature. సో చాలా డిజాస్టర్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది ఈ యొక్క వాల్కనో దగ్గర, ఓకేనా. సో అందుకే దీని గురించి మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వాల్కనో అనేది ఎక్కడ ఉందని నేను చెప్పాను, న్యూజిలాండ్లో లొకేట్ ఉంది. దాని యొక్క టైప్ ఏంటి, స్ట్రాటో వాల్కనో, ఇది నేర్చుకున్నాం. అండ్ మిగతా టైప్స్ ఏంటన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, ఇది మీరు చేయాల్సిన హోంవర్క్ అనమాట, ఓకేనా. సో ఇంతవరకు సరిపోతుంది ఈ స్లైడ్లో. అయితే
మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి అప్లై చేయలేనప్పుడు ఇండియాలో మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా మనం దాన్ని రెగ్యులేట్ చేస్తాం, ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు వాల్కనోస్ అని మన ఇండియాలో మనకి ఓన్లీ ఒక్కటే వాల్కనో మాత్రమే మనకి యాక్టివ్గా ఉందండి. అది ఎక్కడ ఉంది, దాని పేరు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను, ఓకేనా. సో అది కూడా మీకు ఇంపార్టెంట్. సో ఈ విధంగా కాకుండా మిగతా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇండియన్ లాస్ అని అప్లికేబుల్ అవుతాయి, ఏ విధంగా మన ఇండియన్ లాస్ అని రెగ్యులేట్ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడడం జాగ్రత్తగా వినండి. సో ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇయర్ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో దీని పర్పస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం. సో దీని యొక్క రిలవెన్స్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ లీబిలిటీకి చూసినట్లయితే ఇది మనకి సేఫ్టీ మెజర్స్ని ఇన్సూర్ చేస్తుంది ఫర్ హజార్డస్ ఎన్విరాన్మెంట్స్. ల్యాండ్ ఓనర్స్ మస్ట్ టేక్ స్టెప్స్ టు ప్రివెంట్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ ఇన్ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్. సో దీన్ని కనెక్ట్ చేసుకొని మనకేంటంటే ఇది ఎందుకొరకు వచ్చింది, దీని యొక్క రీజన్ మీకు తెలుసా అండి, మీకు తెలుసా అని అనుకుంటున్నాను. సో దీని యొక్క రీజన్ కొంచెం కనుక్కోండి, ఎందుకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ 1986లోనే తీసుకొచ్చారు అనేది మీకు రీజన్ ఎందుకు తెలుసా అని అనుకుంటున్నాను. నా కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా మీకు, రైట్. సో దాని తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో ఇటు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్కి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ అదేవిధంగా ఇది మనకి ప్రిపేర్నెస్ రెస్పాన్స్ గైడ్లైన్స్ ఇస్తుంది, మిటిగేషన్ అండ్ అదేవిధంగా డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ మనకి సేఫ్టీ అనేది కూడా ఇన్షూర్ చేయడం జరుగుతుంది, లైక్ యాక్టివ్ వాల్కనోస్. సో యాక్టివ్ వాల్కనోస్ దగ్గర మనకి ఏంటంటే లైక్ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఆల్రెడీ ప్రిపేర్నెస్గా మనకి రెస్పాన్స్గా ఉండడం జరుగుతుంది అండ్ మిటిగేషన్ అండ్ అదేవిధంగా ఏ టైప్గా దాన్ని సేఫ్టీగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ 2009. ఈ యాక్ట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ యాక్ట్స్ ఇచ్చేసి మీకు ఏంటంటే దాన్ని మ్యాథ్ ద ఫాలోయింగ్ చేసేయమంటాడు, ఓకేనా. సో అందుకే మీరు చాలా ఇంపార్టెంట్, మీరు ఒక యాక్ట్స్తో పాటు ఆ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవడం. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇక్కడ రిడక్షన్ ప్రిపేర్నెస్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్సెస్ టు ద డిజాస్టర్స్. సో ఇక్కడ మనకి రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుందో దాన్ని రిడక్షన్ చేయడానికి అండ్ ముందుగానే ప్రిపేర్డ్ ఉండడానికి అండ్ ఎఫెక్టివ్గా రెస్పాండ్ కావడానికి డిజాస్టర్స్కి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పాలసీ 2009 తీసుకొచ్చారనమాట. సో ఇట్ ఎంకరేజెస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ప్రోన్ జోన్స్. ఆపరేటర్స్ మస్ట్ హ్యావ్ ప్లాన్ టు ఇన్షూర్ విజిటర్ సేఫ్టీ ఇన్ సచ్ ఏరియాస్. సో మనకి ఈ విధంగా డిజాస్టర్ ప్రోన్ జోన్స్కి మేనేజ్మెంట్ అని ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ 2009లో, ఓకేనా, రైట్. నెక్స్ట్ నుండి పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991. సో ఇక్కడ ఇండస్ట్రీస్కి మ్యాండేట్ చేస్తుంది టు హ్యావ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ద యాక్సిడెంట్స్ ఇన్ ద హజార్డస్ సిచ్యువేషన్స్. అండ్ అదేవిధంగా ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క యాక్సిడెంట్స్లో కాజ్డ్ బై ద న్యాచురల్ డిజాస్టర్, ద నెగ్లిజెన్స్ ఇన్ ద హజార్డస్ టూరిజం సైట్స్. నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ 1860. సో ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకి రీసెంట్గా నేమ్ మార్చారు కదండి. సో ఆ నేమ్ ఏంటన్న కామెంట్ సెక్షన్లో తెలపండి ఐపీసీకి. సో చూద్దాం. ఇట్ డిఫైన్స్ ద క్రిమినల్ అఫెన్సెస్ అండ్ ద పెనాల్టీస్ ఫర్ ద నెగ్లిజెన్స్ అండ్ ద హార్మ్ కాజ్ అండ్ సెక్షన్ 304A, 337 and 338 can be invoked for the criminal liability in case of the negligence causing harm or death. అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అండ్ ఇక్కడ మనకి గవర్న్స్ సేఫ్టీ ఇన్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ద సేఫ్టీ ఇన్ హజార్డస్ ఎన్విరాన్మెంట్ అప్లై టు టూరిజం యాక్టివిటీస్ ఇన్ డేంజరస్ లొకేషన్స్ లైక్ వాల్కనోస్. సో ఈ విధంగా సేఫ్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఈ యాక్ట్స్ యొక్క ఇయర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. సో గవర్న్స్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద parties including tourism contracts and operators must ensure safety in contract terms and conditions. Negligence leads to the liability of the breach of the contract. And National Environment Policy 2006, it aims to balance development and environmental sustainability. Environmentally sensitive areas దాని సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీస్ చేయాలి అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కూడా రిస్క్ నుంచి కూడా మిటిగేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ 2006లో చెప్పారనమాట, ఓకేనా, రైట్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వెరీ 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 ఇంపార్టెంట్ మీకు ఇది. సో వైల్డ్ లైఫ్ని అండ్ దర్ హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ రిలవెంట్ ఇఫ్ వాల్కనిక్ సైట్స్ ఆర్ విత్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మస్ట్ బి ఇన్ష్యూర్డ్ ఫర్ ద టూరిస్ట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చాలా 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 ఇంపార్టెంట్. అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2009. ఇక్కడ మనకి కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంక్లూడింగ్ టూరిస్టులు కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తున్న. టూరిస్ట్ క్యాన్ క్లెయిమ్ కంపెన్సేషన్ ఫర్ హార్మ్ కాజ్డ్ బై ద నెగ్లిజెన్స్ డ్యూరింగ్ ద టూర్స్ టు హజార్డస్ ఏరియాస్ లైక్ యాక్టివ్ వాల్కనోస్. సో ఆ టైంలో వాళ్ళకి ఏమన్నా కాజ్ అయినప్పుడు అంటే డ్యూరింగ్ టూర్స్ టైంలో వాళ్ళ కంపెన్సేషన్ అని కూడా క్లెయిమ్ చేయొచ్చు అనమాట కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారము, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద
మనకి ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ కాజ్ అయినప్పుడు మనకి ఇండియా అనేది ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది, ఏ విధంగా మనకి లాస్ అనే విషయాలు చెప్పడం అయితే జరిగింది. సో ఓకేనా. సో ఇవైతే మీరు దాని ఏదైతే చెప్పానో దాని పర్పస్ ఓకే అండి, దాని పర్పస్ ఏంటి, దాని రిలవెన్స్ ఏంటనేది కాకుండా ఆ యాక్ట్స్తో పాటు ఉన్న ఇయర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అది. ఓకేనా, రైట్. సో తప్పకుండా మీరు ఆ యాక్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఇక్కడ యాక్ట్స్ ఇచ్చేసి దాని ఇయర్స్ ఇచ్చేసి దాన్ని మ్యాథ్ ఫాలోయింగ్ చేయమంటాడు మీకు. ఓకేనా. సో డైరెక్ట్ అట్లా క్వశ్చన్ దిగడానికైతే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, మేజర్ యాక్టివ్ వాల్కనోస్. చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్ యాక్టివ్ వాల్కనోస్ అని ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని పేరు ఏంటంటే మనం చూద్దాము. సో మౌంట్ ఎట్నా, ఇది మనకి సిసిలీ, ఇటలీలో లొకేట్ ఉందండి. లాస్ట్ ఎరప్షన్ 2021 రీసెంట్గా జరిగింది. ఇది మనకి స్ట్రాటో వాల్కన్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్, కంటిన్యూస్లీ ఎరప్టింగ్ ఫర్ ద థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో కంటిన్యూస్గా ఎరప్ట్ అవడం జరుగుతుంది మౌంట్ ఎట్నా అనేది. ఇది ఎరప్ట్ అయినప్పుడల్లా మనకి ఏంటంటే మనకు తప్పకుండా న్యూస్లో వస్తుంది, మనకు తప్పకుండా చదువుకోవడమే జరుగుతుంది. ఇది ఎక్కడ లొకేట్ అయింది, సిసిలీ, ఇటలీలో లొకేట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాని టైప్ కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రాటో వాల్కనో. అండ్ మౌంట్ స్ట్రాంబోలి, ఇది మనకి, ఇది కూడా ఇటలీలో లొకేట్ ఉంది, అయోలిన్ ఐలాండ్స్లో. ఇది మనకి 2022లో లాస్ట్ ఎరప్ట్ అయింది. ఇది కూడా మనకి స్ట్రాటో వాల్కనో. ఓకేనా. సో నోన్ ఫర్ ఇస్ పర్సిస్టెంట్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ ఆఫన్ రిఫర్ టు యాజ్ అ లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటేరియన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటేరియన్ అని కూడా పిలుస్తారండి మౌంట్ స్ట్రాంబోలిని. సో ఇక్కడ మనకి ఏవి ఇస్తాడంటే లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటేరియన్ అని ఏ వాల్కనో పిలుస్తాడు, మౌంట్ ఎట్నా, మౌంట్ స్ట్రాంబోలి, అండ్ అదేవిధంగా మౌంట్ సంబంధించిన వేరే పేరు ఇచ్చేస్తాడు. ఓకేనా. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకి లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్ ఏ వాల్కన్ పిలుస్తారంటే మౌంట్ స్ట్రాంబోలి. ఓకేనా. నెక్స్ట్ మనకి కైలు, ఇది మనకి యూఎస్ఏలో లొకేట్ ఉంది. ఇది 2020లో మనకి ఎరప్ట్ అయింది, లాస్ట్ ఎరప్ట్. ఇది మనకి షీల్డ్ వాల్కనో. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద వాల్కనో అనమాట. సో షీల్డ్ వాల్కనో, స్ట్రాటో వాల్కనో, ఇంకో వేరే వాల్కనో కూడా ఉంటాయి టైప్స్ అనేవి. అది మీకు ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో తెలుపని చెప్పాను. ఓకేనా. సో చూసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్ విత్ ఎరప్షన్ ఇన్ ద 2020 కాజింగ్ ద సిగ్నిఫికెంట్ లావా ఫ్లోస్. సో ఇక్కడ లొకేట్ ఉంది, యూఎస్ఏలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ చూడండి, మౌంట్ ఫ్యూజీ, ఇది మనకి జపాన్లో లొకేట్ అయి ఉందండి. సో ఇది మనకి లాస్ట్ వాల్కనో ఈ టైంలో అయింది. ఇది మనకి స్ట్రాటో వాల్కనో. ఇట్ ఈస్ అ ఫేమస్ అండ్ ఐకానిక్ లాస్ట్ ఎరప్ట్ ఇన్ ద 1700 బట్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్టివ్ వాల్కనో అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మౌంట్ వెసువియస్, ఇది మనకి ఇటలీలో లొకేట్ అయి ఉంది. ఇది 1944లో లాస్ట్ ఎరప్ట్ అయింది. ఇది కూడా మనకి స్ట్రాటో వాల్కనో. ఇట్స్ డెస్ట్రాయిడ్ ద రోమన్ సిటీస్ ఆఫ్ పంపలి అండ్ హెర్క్యులనమ్ ఇన్ 79 AD అండ్ ద లాస్ట్ ఎరప్ట్ ఇన్ ద 1944. సో ఈ టైంలో మనకి అయిందని చెప్తున్నారు. అండ్ ఎక్కడ లొకేట్ అయింది, మనకి ఇది కూడా ఇటలీలో లొకేట్ అయింది. అండ్ మౌంట్ మెరపి, ఇది ఇండోనేషియాలో లొకేట్ అయింది. మనకి 2021లో లాస్ట్ ఎరప్ట్ అయింది. ఇది కూడా స్ట్రాటో వాల్కనో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండోనేషియాస్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ నోన్ ఫర్ ద ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్. ఓకేనా. సో మౌంట్ మెరపి, ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తుంది. మనకి 2021లో ఎరప్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మౌంట్ పీలి, సో మార్టింగిస్, ఇది మనకి కెరబియన్లో లొకేట్ ఉందండి. ఇది మనకి 2020లో ఎరప్ట్ అయింది. ఇది కూడా స్ట్రాటో వాల్కనో. సో నోన్ ఫర్ ఇస్ డెడ్లీ ఎరప్షన్ ఇన్ ద 1902 దట్ డిస్ట్రాయిడ్ ద సెయింట్ పేరి. సో 1902లో వచ్చిన ఎరప్షన్ వల్ల సెయింట్ పీరియడ్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో మౌంట్ పీలీ వాజ్ లొకేటెడ్ ఇన్ ద కరేబియన్, రైట్. సో నెక్స్ట్ మనకి వైట్ ఐలాండ్, ఇది ఇస్ అ వక్కరీ, ఇది మనకి న్యూజిలాండ్లో లొకేట్ అయి ఉంది. సో ఇది ఇంతకుముందే చదువుకున్నాం. ఇది 2019లో రీసెంట్గా ఎరప్ట్ అవడం అనేది జరిగింది. ఇది కూడా స్ట్రాటో వాల్కనో. ఇది డిసెంబర్ 2029లో మనకి 2019లో ఎరప్ట్ అవడం వల్ల 22 పీపుల్ అనే వాళ్ళు చనిపోవడం జరిగింది. హైలైటింగ్ ద డేంజరస్ ఆఫ్ ద టూరిస్ట్ విజిట్ అని చెప్తున్నారు. ఓకేనా. సో ఈ విధంగా చూసుకోండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీకు. సో మౌంట్ ఫ్యూజీ, మౌంట్ మెరపి, అండ్ ఇప్పుడు మనం చదువుకున్న వైట్ ల్యాండ్, అండ్ ఇంతకుముందు కొన్ని చదువుకున్న ఆ మౌంటైన్, వాల్కనోస్ అనేటివి కూడా మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో తప్పకుండా మనకు అడుగుతాడు. సో ఇక్కడ మనకి మౌంటైన్స్ ఇచ్చేసి, వాల్కనోస్ ఇచ్చేసి, ఇక్కడ మ్యాథ్ ఫాలోయింగ్ ప్లేస్ ఇచ్చేస్తాడు. సో ఓకేనా. సో ఆ విధంగా అందుకే మీరు తప్పకుండా చదువుకోవాలి, మీకు ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి, మౌంట్ సినాబంగ్, ఇది మనకి ఇండోనేషియాలో లొకేట్ ఉంది, సుమత్రాలో. 2020లో ఎరప్ట్ అవడం జరిగింది. ఇది కూడా స్ట్రాటో వాల్కనో. సో ఇది మనకి 2010లో సిన్స్ 2010 నుంచి యాక్టివ్గా ఉండడం జరిగింది. ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి. అండ్ సరౌండింగ్ విలేజెస్ ఎవాక్యుయేషన్స్ కూడా జరిపారంట. అండ్ మౌంట్ తాల్, ఇది ఫిలిప్పీన్స్లో లొకేట్ ఉంది. ఇది లాస్ట్ ఎరప్షన్ 2020లో. ఇది కూడా స్ట్రాటో వాల్కనో. సో నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ లొకేటెడ్ ఇన్ ద లేక్ విత్ అన్ ఐలాండ్ ఇన్ ద మిడిల్. సో ఇక్కడ చూసినట్టయితే ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద లేక్లో లొకేట్ అయింది. అండ్ దాని చుట్టూరా మనకి ఐలాండ్ ఉందని చెప్తున్నారు మిడిల్లో. ఓకేనా. సో ఈ విధంగా. నెక్స్ట్ మనకి మౌంట్ పోపోకటపెట్టి అంట. సో ఇది మెక్సికోలో లొకేట్ అయింది. 2021లో మనకి లాస్ట్ ఎరప్షన్ చూసాము. సో ఇది మనకి 1994 నుంచి యాక్టివ్గా ఉండడం జరిగింది. చాలా సిగ్నిఫికెంట్ ఎరప్షన్ జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ మెక్సికో. ఓకే, ఇది కూడా మనకి స్ట్రాటో వాల్కనో.
సో ఓకేనా. సో మీరేం చేయండి అంటే వరల్డ్ మ్యాప్ తీసుకొని వరల్డ్ మ్యాప్లో దీన్ని మ్యాపింగ్ చేయండి. ఓకేనా. సో మ్యాపింగ్ చేస్తే మీకు ఏంటంటే నార్త్ నుంచి సౌత్ కానీ, సౌత్ నుంచి నార్త్ కానీ, లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ, వెస్ట్ నుంచి ఈస్ట్ కానీ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా. సో అందుకే మీరు వరల్డ్ మ్యాపింగ్ అనేది ఈ యొక్క యాక్టివ్ వాల్కనీకి సంబంధించిన అన్నిటి మీరు మ్యాపింగ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు. సో అందుకే నేను ఛాన్స్ తీసుకోవట్లేదు, ప్రతిదీ మీ ముందు పెట్టి మీకు ఏంటంటే అన్నీ చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే మీకు ఎక్కడి నుంచి మనకు అడుగుతాడని తెలియదండి. మన వర్క్ ఏంటంటే మనము చదువుకొని పెట్టుకోవడమే మన పని అనమాట. సో అందుకే నేను ప్రతిదీ మీ ముందు పెట్టడమే జరుగుతుంది. సో తప్పకుండా చదువుతున్నారు అనుకుంటున్నానండి. మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, షెండూర్ని వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రీసెంట్గా న్యూస్లో మనం జరిగిందండి. కొంతమంది రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ నుంచి ఏం డిస్కస్ చేశారంటే 2 న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ అని కనుగొన్నారని చెప్తున్నారనమాట. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఈ టూ న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ఇన్ షెండూర్ని వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇట్ ఈస్ మార్కింగ్ ద ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ద ఎపిడెలక్స్ జెనస్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ నోన్ రేంజ్ బియాండ్ శ్రీలంక. సో ఇది మనకి ఫస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు, ఇండియాలో మనకి రికార్డ్ అవ్వడము. సో అందుకే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కొల్లం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. సో చూడండి, ఇగో ఇది మనకి కేరళ. సో ఇది మనకి సెంచురీ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకేనా. రైట్. సో మిగతా కూడా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, అవన్నీ మీరు మ్యాపింగ్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఫార్మ్స్ అ పార్ట్ ఆఫ్ ద అగస్తమల్ల బయోస్పియర్ రిజర్వ్. అగస్తమల్ల బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇక్కడ మనకి ట్రై జంక్షన్లో లొకేట్ ఉంటుందండి. తమిళనాడు, కేరళ, కర్ణాటక మనకి ట్రై జంక్షన్లో లొకేట్ ఉంటుంది. సో అందుకే అక్కడ మనకి ఏంటంటే చాలా వైల్డ్ లైఫ్ శాంచురీస్, చాలా మనకి నేషనల్ పార్క్స్ కానీ అండ్ మిగతా వాటర్ బాడీస్ కానీ చాలా లొకేటే ఉంటుంది. అండ్ రిచ్ బయోడైవర్సిటీ అక్కడ ఉంటుంది కాబట్టి అందుకే దాన్ని బయోస్పియర్ రిజర్వ్గా మనం ప్రకటించడం జరిగింది. ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ అని ఎన్ని ఉన్నాయన్న కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. సో ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద అగస్తమల్ల బయోస్పియర్ రిజర్వ్. అక్కడ మనకి మేజర్ రివర్స్ కూర్చున్నట్టయితే షెండూర్ని అండ్ కజుతురుత్తి అండ్ అదేవిధంగా కులాతు పూజా రివర్స్ అనేవి ఇక్కడ కల్లాడ రివర్ మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ రివర్స్ అనేవి కన్వర్జ్ అయ్యి మనకి కల్లాడ రివర్ ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ శాంచురీ నుంచి చూసినట్టయితే మానసర్ అండ్ మనహర్ రివర్ అనేవి ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇట్ ఆల్సో ఎంకంపసెస్ ద తెమ్మల డ్యామ్ రిజర్వాయర్. సో ఇట్ ఆల్సో ఎంకంపసెస్ విత్ ద తెన్నమల డ్యామ్ రిజర్వాయర్. దాని యొక్క నేమ్ ఆరిజిన్ కనుక చూసినట్టయితే షెండూర్ని ఇది డిరైవ్డ్ ఫ్రమ్ ద గుల్లాట్ ట్రావెన్కోరియా లోకల్లీ నోన్ యాజ్ చెక్కురించి. చెక్కురించి అనేది ఒక ఫ్లవర్ అనమాట. ఓకేనా. దిస్ ట్రీ స్పీషీస్ ఈజ్ ఎండమిక్ టు ద రీజన్ అండ్ ఫౌండ్ అబిడెంట్లీ విత్ ఇన్ ద సెంచరీ. సో ఇట్ ఈస్ ఎండమిక్ స్పీషీస్ అంటే అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించదని అర్థం. ఓకేనా. సో ఎండమిక్ స్పీషీస్ గుర్తుపెట్టుకోండి. చెక్కురించి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫౌండ్ అబిడెంట్లీ విత్ ఇన్ ద సెంచరీ. ఈ సెంచరీలో మనకి కనిపించడం జరుగుతుంది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు న్యూస్లో వచ్చింది? రీసెంట్గా కేరళ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాళ్ళు 2 న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ కనుగొన్నారు అండ్ ఇది మనకి ఫస్ట్ రికార్డ్ అవ్వడం అని చెప్తున్నారు ఇండియాలో అని మనకి న్యూస్లో రావడం జరిగింది. అది ఎక్కడ కనుగొన్నారు? షెండూర్ని వైల్డ్ లైఫ్ సెంచరీలో కనుగొన్నారు. షెండూర్ని వైల్డ్ లైఫ్ సెంచరీ ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ ఉండడం జరిగింది. ఇది కేరళ కొల్లం డిస్ట్రిక్ట్లో. అండ్ ఇది ఫార్మ్ ద అగస్తమల్ల బయోస్పియర్ రిజర్వ్ కూడా జరిగింది. కొన్ని మేజర్ రివర్స్ కూడా ఫ్లో అవుతున్నాయి. అండ్ దీని యొక్క నేమ్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది? ఇక్కడ చెక్కురంజి అనేవి కూడా లోకల్లో పిలుస్తారు దాన్ని. అండ్ చెక్కురంజి అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎండమిక్ టు దట్ రీజన్. అది ఒక వైల్డ్ లైఫ్ సెంచరీలోనే చాలా అబ్యూడెంట్గా దొరుకుతుందని చెప్తున్నారు. ఓకేనా. రైట్. అండ్ అదేవిధంగా డామినేట్ బై ద ట్రాపికల్ ఎవర్గ్రీన్ ద సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఆఫ్ కోర్స్ మనకి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. హోమ్ టు ఎండేంజర్డ్ స్పీసెస్ లైక్ ద లయన్ టైల్ మాస్క్యూ అలాంగ్ విత్ ద ఇండియన్ బైసన్ అండ్ మలబార్ గేన్ స్క్వేర్. ఈ లయన్ టైల్ మాస్క్యూ గురించి ఇండియన్ బైసన్ మీద మనకి ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడిగాడండి. ఓకేనా. సో చూసుకోండి, స్పీసెస్ మీద తప్పకుండా క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ గ్రేట్ ఇయర్డ్ నైట్ జార్ ఏ నాక్టర్ బర్డ్ అండ్ ద ఫస్ట్ రికార్డ్ ఇన్ కేరళ విత్ ఇన్ ద శాంచురీ. సో మనకి ఈ శాంచురీలోనే మనకి ఫస్ట్ టైంగా ఈ బర్డ్స్ అయినా మనకి రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ యూనిక్ ఆస్పెక్ట్స్ అన్లైక్ మోస్ట్ ఫారెస్ట్ ఇన్ కేరళ, షెండూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ యాజ్ నో శాండిల్వుడ్ ట్రీస్ మేకింగ్ ఇట్ ఎకలాజికల్ డిస్టింక్ట్. సో మనకి కేరళలో అన్ని వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకి ఏంటంటే శాండిల్వుడ్ ట్రీస్ అని కనిపిస్తే మనకి షెండూర్ వైల్డ్ లైఫ్ సెంచరీలో మాత్రం ఇక్కడ కనిపించదని చెప్తున్నారు. ఇట్ ఈస్ అ యూనిక్ ఫీచర్ అని, యూనిక్ ఆస్పెక్ట్ అని ఇక్కడ మనకి ఒక ఫ్యాక్ట్ ఉందన్నమాట. ఓకేనా. రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఏం చేయాలంటే కేరళలో మనకి ఇంకా ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏంటి అనేది కొంచెం చూసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కామెంట్ సెక్షన్లో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. సో నేను ఏంటంటే చాలా చెప్తున్నానండి, మీకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే మా ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చూస్తే
సో స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి, సక్సెస్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. సో నేషనల్ హెల్త్ మిషన్ యొక్క సక్సెస్ గురించి రీసెంట్గా రావడం జరిగిందండి. సో రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్టర్ వాళ్ళు ఈ యొక్క 9th మీటింగ్ని చైర్ చేయడం జరిగింది. ద మిషన్ స్టీరింగ్ గ్రూప్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్. సో నేషనల్ హెల్త్ మిషన్ ఒక చూసినట్టయితే ముఖ్యంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్ ఇన్ ద April 2005 to provide the accessible, affordable, quality health service to poorest households in the remote rural areas. దాన్నే in May 2019లో నేషనల్ హెల్త్ మిషన్ వాజ్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్, ఇన్కార్పొరేటింగ్ ద నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ యాజ్ అ సబ్ మిషన్ అలాంగ్ విత్ ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అంటే నేషనల్ హెల్త్ మిషన్లో మనకి ఏమున్నాయి, ఇప్పుడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉంది, నేషనల్ అర్బన్ కూడా ఉంది. ఫస్ట్ మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉండేది. ఆ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని ఇప్పుడు అర్బన్ కూడా కలిపి నేషనల్ హెల్త్ మిషన్ 2013 మనకి చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్లో కొన్ని అచీవ్మెంట్స్ చేశారండి. సో అది మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీకు ఇవన్నీ. ఓకేనా, సో ఇండియా అచీవ్డ్ ద నేషనల్ హెల్త్ పాలసీ టార్గెట్, దట్ ఈస్ అ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ 100 deaths per the 1 lakh per birth with 83% declared in the MMR from the 1990 to the 2020, surpassing the global decline rate. చాలా చాలా ఇంపార్టెంట్ ఎంఎంఆర్ రేట్. సో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఇవన్నీ. ఈ టర్మ్స్ అనేవి డైరెక్ట్ దింపుతాడు. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా మనకు అడుగుతాడు అనమాట. సో అందుకే నాకు చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ పెడతారు. సో దీని మీద మీకు బేసిక్ ఐడియా ఉందా లేదా అని తెలుస్తుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో అనేది 100 deaths per 1 lakh లీవ్ బర్త్స్కి మనం చూసినట్టయితే మనకి 83%కి డిక్లైన్ అయింది ఫ్రమ్ 1990 to 2020 మనకి చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, సో IMR, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. సో 69%కి రిడక్షన్ అయిందని చెప్తున్నారు. సో దిట్ ఈస్ అ 75 డిక్లైన్ ఇన్ ద అండర్ 5 మోర్టాలిటీ రేట్ అని చెప్తున్నారు. సో IMR అండ్ అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్, దట్ ఈస్ UMR అని కూడా అంటారు. సో ఇది మనకి ఇది మనకి MMR వచ్చేసి మనకి 83% డిక్లైన్ అయింది, IMR వచ్చేసి మనకి 69% డిక్లైన్ అయింది. అండ్ అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ వచ్చేసి 75% డిక్లైన్ అయింది. సో దీస్ ఆర్ ద కీ అచీవ్మెంట్స్ ఇన్ ద నేషనల్ హెల్త్ మిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. సో తప్పకుండా మనకు అడుగుతాడు. అండ్ ఇటువంటి డేటా అనేది మీకు ఏదైనా హెల్త్ మిషన్ సంబంధించిన మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి డేటా అనేది ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సో తప్పకుండా మనకు అడుగుతాడు ఇట్లాంటి వాటి మీద. ఓకేనా, సో అండ్ మీకు ప్రిలిమ్స్లో డైరెక్ట్ వాల్యూస్ అడిగేస్తాడు. అర్థమవుతుందా? దీని యొక్క డెఫినేషన్, క్యాలిక్యులేషన్ మెథడ్ ఏంటని మనకు అడిగి దాని యొక్క డేటా డైరెక్ట్గా అడిగేస్తాడు. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. అండ్ అదేవిధంగా ఈ యొక్క MMR, IMR, అండర్ మోర్టాలిటీ రేట్ అనేది ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ స్టేట్ వైజ్గా కూడా చాలా డిఫరెన్స్ అని ఉంటుంది. తెలంగాణది ఏంటి, ఆంధ్రప్రదేశ్ది ఏంటి అనేది కూడా చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ నేషనల్ యావరేజ్తో ఎంత ఉందనేది కూడా మనకి క్యాలిక్యులేట్ చేసి మనకు అడుగుతాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటనేది మీకు ఇది. ఓకేనా, సో అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది దాని ప్రకారంగా చూసి కూడా మనకి అడుగుతాడు. సో చాలా ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ. అదేవిధంగా టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇంతకుముందు మనం MMR చూస్తాం, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, అండ్ అదేవిధంగా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ చూస్తాం, అండ్ అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ కూడా చూస్తాం. ఇప్పుడు మనము TFR చూస్తున్నాం, దట్ ఈస్ టోటల్ ఫర్టిలిటీ రేట్. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ మెథడ్స్ అనేటివి మీరు చదువుకోవాలి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, డైరెక్ట్ దింపుతాడు స్టేట్మెంట్. ఓకేనా, సో అందుకే నేను మరీ పర్టికులర్గా చెప్తున్నాను. తప్పకుండా మీరు చదివి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని యొక్క క్యాలిక్యులేషన్ మెథడ్స్ అనేటివి. ఓకేనా, రైట్. సో ఎంత డిక్రీజ్ అయింది మనకి 1992లో మనకి 3.4 ఉంటే మనకి 2019లో మనకి 2.0కి మనకి డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది కూడా మనకి 69% మనకి 2004లో ఉంటే 2021లో మనకి 39.4% అవ్వడం జరిగింది. సో వైల్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది కూడా 22.5% నుంచి 48% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనకి వాళ్ళ పాకెట్లో నుంచి హెల్త్కి ఎంత ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారని చూస్తే 2004లో 69.4 ఉంటే మనకి 2021 2022 టైంలో ఎంత అయింది, 39.4 అయిందనమాట. సో ఇక్కడ మనకి గవర్నమెంటే కొంచెం ఎక్స్పెండిచర్ అని చేస్తుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది మనకి 22.5% నుంచి 48%కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ద నెంబర్ ఆఫ్ ద హెల్తీ హ్యూమన్ రిసోర్సెస్ అండర్ ద నేషనల్ హెల్త్ మిషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 23,000 in 2006 to 5.23 lakh in the 2023 to 2024. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంతమంది ఉన్నారు కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి హెల్త్ అచీవ్మెంట్స్ కనుక చూసినట్టయితే WHO వాళ్ళు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇచ్చిందనమాట. ఏంటి, ఇండియా ఎలిమినేటెడ్ మెటర్నల్ అండ్ నియోనాటల్ టెటనస్ ఇన్ 2015 అండ్ ట్రాకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ద 2024.
సో ఓకేనా. సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఏదైతే ఉందో ఇది మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మనకి తీసుకురావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో మనకి ఏంటంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అండ్ అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఓకేనా. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో ఏంటంటే సబ్ సెంటర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్ ఆపరేషన్ విత్ ఇంక్రీజ్డ్ ఫుడ్ ఫాల్ వెల్నెస్ సెన్సేషన్స్. దాదాపు 1.7 lakhs ఆరోగ్య మందిర్స్ అని ఆపరేషనల్ ఉండడం జరిగింది. అండ్ స్క్రీనింగ్ అండ్ కన్సల్టేషన్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో స్క్రీనింగ్ చేయడం కానీ ఓవర్ 10.94 crores in 2019 to that 109.55 crores in the 2023 to 2024. సో టెలి కన్సల్టేషన్స్ అని ఇంక్రీజ్ అవ్వడం జరిగింది దాదాపు 11.83 crores. అండ్ ట్యూబర్క్లోసిస్ కనుక చూసినట్టయితే ద నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సా అనేది మనకి 18% రిడక్షన్ అయింది ఇన్ టీబీ ఇన్సిడెన్సెస్ అండ్ 21% డిక్రీజ్ ఇన్ ద మోర్టాలిటీ. సో ట్యూబర్క్లోసిస్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యూబర్క్లోసిస్ మీద కూడా మనకి అడగడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చు. సో ట్యూబర్క్లోసిస్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ మనకి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ సో కవర్డ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద 26.9 lakh పేషెంట్స్ అక్రాస్ 748 districts. నెక్స్ట్ మనకి సికిల్ సెల్ అనెమియా ఓవర్ 5 crore పీపుల్కి మనకి స్క్రీన్ చేయడం జరిగింది. 1.84 lakh డయాగ్నోసిస్ చేశారు అండ్ 2.24 lakh సికిల్ సెల్స్ కార్డ్స్ అని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ మలేరియా అండ్ కాలా ఆజార్, ఇండియా అచీవ్డ్ 79.3 రిడక్షన్ ఇన్ ద మలేరియా కేసెస్ అండ్ 85.2 రిడక్షన్ ఇన్ ద మలేరియా డెత్స్ అండ్ కాలా ఆజార్ ఎలిమినేషన్ టార్గెట్ వాజ్ మెట్ ఇన్ 2023. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. ఇక్కడ మీకు మెన్షన్ చేసిన హెల్త్ అచీవ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మనకి అడుగుతాడు. సో ఇక్కడ మనకి ఉన్న డిజీజెస్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సికిల్ సెల్ అనీమియా కావచ్చు అండ్ ట్యూబర్క్లోసిస్ కావచ్చు, మలేరియా కానీ కాలాజార్ కానీ ఇది ఏ విధంగా అవుతాయి, దాని యొక్క వ్యాక్సిన్స్ ఏంటి, డిజీజెస్ ఏంటి అనేది కొంచెం ఫ్యాక్ట్స్ అని మీరు చదువుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇవి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఒక భాగం. ఓకేనా. సో తప్పకుండా మనకి వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి, లైక్ డిజీజ్ కానీ వ్యాక్సిన్స్ కానీ. సో ఈ విధంగా ఓకేనా. సో తప్పకుండా వీటి నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా చదువుకోవాలి డెఫినెట్గా. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. ఓకేనా. సో క్లాసెస్ని ఓపిక్గా వినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొన్ని టాపిక్స్ వస్తానో మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.